ఓకే, వేదికని అలంకరించిన మన గురువులు గారికి, అలాగే ఇక్కడ లేని గురువులందరికీ కూడా నా నమస్కారములు, పాదాభి వందనాలు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి నా మిత్రులు, అలాగే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మాతో పాటు జర్నీ చేసిన మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నా పేరు కడప వెంకటరత్నము. ఓకే, నేను టీచర్గా, మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ఇదే స్కూల్లో ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. ఇదే స్కూల్లో ఇక్కడ మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను. అలాగే నా భాగస్వామి, నా వైఫ్ కూడా టీచర్గా పనిచేస్తారు. స్కూల్ టీచర్గా హెచ్జిటిగా పనిచేస్తున్నారు. అలాగే నాకు 2 పిల్లలు. స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాను మా భార్యని, అలాగే పిల్లల్ని ఇద్దరిని. బాబు వచ్చి 9th క్లాస్ చదువుతున్నాడు, పాప వచ్చి 7th క్లాసు. వీళ్ళు ఈ స్కూల్లో నేను చదువుకున్నానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి కూడా ఆహ్వానించారు. తర్వాత నా అనుభవాలు, ఈరోజు మనము ఈ స్థాయిలో ఉన్నామంటే ముఖ్యంగా మన గురువులు, వాళ్ళకి ఎప్పటికి కూడా రుణపడి ఉంటాము. ఈ స్కూల్తో నా అనుబంధం చాలా ఎక్కువగా ఉంది. 10వ తరగతి వరకు చదివినాము. సో ఎన్నో జ్ఞాపకాలు ఈ స్కూల్తో నాకు ఎక్కువగా ఉన్నాయి. ముందుగా మన గురువులు, సో మన తెలుగు టీచర్ అయినటువంటి సుబ్రాయుడు సార్ కూడా, సో ఆయన ఈ సందర్భంలో లేకపోయినా కానీ ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకు శాంతి కోరగాలని, అలాగే ఆయన ఆశీస్సులు మనకు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనకు ఇంగ్లీష్తో పాటు సోషల్ బోధించినటువంటి మన హెడ్ మాస్టర్ సార్ అయిన సుబ్బరాజ్ సార్ గారు, ఆ సార్ యొక్క క్రమశిక్షణతోనే ఈరోజు మేము జీవితంలో సార్ క్రమశిక్షణ నేర్చుకున్నాము. గ్రౌండ్లో ఎక్కడ చూసినా కానీ సార్ వస్తున్నాడంటే ఎక్కడే కానీ పేపర్ అనేది ఉండకూడదు. గ్రౌండ్లో పేపర్ ఉంటే వాడికి అప్పుడే దెబ్బలు పడతాయి. సో ఎక్కడ పేపర్ ఉన్నా కానీ తీసుకొని జోలు పెట్టుకొని మనం డస్ట్బిన్లో వేసుకునే పరిస్థితి ఉంది. సో ఆ సారు ఇంగ్లీషు చాలా బాగా చెప్పేవాడు. ప్రతి ఒక్క పారాగ్రాఫ్ తీసుకుంటే దాంట్లో ప్రతి పాయింట్ కూడా మనకు వివరంగా అర్థమయ్యేట్టుగా చెప్పేవాడు. సో ఆయనకు కూడా నా పాదాభినందనాలు. అలాగే తర్వాత మన సైన్స్ టీచరు, అంటే హై స్కూల్ సైన్స్ టీచర్ అయిన కృష్ణారెడ్డి సార్ గారు. సో ఈ సార్తో మనకు చాలా అనుబంధం. సో నాకు గుర్తుండేది ఏంటంటే, క్లాసులో ఒకరోజు క్వశ్చన్ అడిగితే పిల్లలు, మా స్టూడెంట్స్ అందరూ కూడా చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు చెప్పేది కరెక్టే, కానీ ఆ సారు అది రాంగ్ అని చెప్పి ఒక్కొక్కరిని కొడుతున్నాను అనమాట. సో భయం వేసేది ఏంటంటే, సార్ చెప్పినట్టు వీళ్ళు ఎవరు చెప్పడం లేదు కాబట్టి నేను వీళ్ళందరూ సార్ అందరినీ కొడుతున్నాడు కరెక్ట్గా చెప్పినా కానీ ఎందుకు కొడుతున్నాడనే నాకు డౌట్ వచ్చేది. సో తర్వాత సార్ చెప్పిన విధంగానే నేను కూడా అదే విధంగా చెప్పాను, సార్ రైట్ రా, కూర్చోరా అన్నాడు. సో అదొక అనుభవం సార్ కృష్ణారెడ్డి సార్ గారితో. తర్వాత సారు ఏ విధంగా చెప్పాడో సారు దానికి ఆన్సర్ ఏ విధంగా చెప్పారో అదే విధంగా నేను ఆన్సర్ చేశాను సార్. వాళ్ళు వేరే విధంగా ఆన్సర్ చేశారు, కరెక్ట్గానే చెప్పారు కానీ తప్పేం కాదు, ఆ సార్ చెప్పిన వేలో చెప్పలేదు. అందువల్ల అంటే వీళ్ళు ఎందుకు వీళ్ళని సారు తప్పు అని చెప్తున్నాడు అనేది అబ్జర్వ్ చేసి మనం సార్ చెప్పినట్టు చెప్పాము. అదొక జ్ఞాపకం నాకు. తర్వాత మ్యాథ్స్ సార్, రమణారెడ్డి సారు,
సో ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నామంటే సార్ యొక్క కృషి ఎంతో ఉంది. సార్ క్లాస్కి వచ్చినామంటే అంతే, ఎవరు మాట్లాడేదేం లేదు. సో సైలెంట్ అనమాట. అయితే సార్ ఎంత ఉన్నా కానీ వస్తున్నా అంటే సైలెంట్. ఒక ప్రాబ్లం చెప్పినా అంటే అది క్లియర్ కట్గా అర్థమయ్యే విధంగా, ఎప్పుడు గుర్తుండే విధంగా చెప్పేవాళ్ళు. సో ఆ లాజిక్ అనేది ఇప్పుడు కూడా మేము నేర్చుకొని మీరు చెప్పిన విధాన్ని కూడా ఇప్పుడు కూడా పాటిస్తున్నాం సార్. తర్వాత వచ్చి సో మన హిందీ సార్ గారు మనకి ఇంత ముందుగా వేరే సార్ ఉన్నారు, శంకరయ్య సారు మళ్ళీ 9th క్లాస్లో వచ్చారు. సారు చెప్పే విధానం ఎట్లా అంటే ఒక పాఠం చెప్పే విధానం కాకుండా ఒక జోక్స్ వేసుకుంటూ, సో అంటే మనల్ని నవ్విస్తూ పాఠం చెప్పేవాళ్ళు. సో అది ఇప్పుడు కూడా గుర్తుంది. తర్వాత ఎల్ఐ సార్ ఉన్నారు, సోషల్ సార్. సో సోషల్ సార్ చాలా బాగా సోషల్ని మనకు అర్థమయ్యే విధంగా, అంటే బుక్లో ఉండేది కాకుండా మనకు రియల్ లైఫ్ని అటాచ్ చేస్తూ చెప్పేవాడు సార్. అందువల్ల సోషల్ అనేది, జనరల్ నాలెడ్జ్ అనేది మనకు ఎక్కువ కాలం గుర్తుంది. సో తర్వాత వచ్చి మెయిన్ మన పీఈటీ సార్. సో పీఈటీ సార్ గుర్తుంటే మనకు ఎవరికైనా తెలుసు, పీఈటీ పీరియడ్ అంటేనే మనం హ్యాపీ అన్నమాట. ఎందుకంటే బయటకు వచ్చి ఆడుకోవచ్చు సార్. ఈ చెట్లు వెనకున్న అశోక్ చెట్లు కానీ ఇవన్నీ కూడా మీ పీరియడ్లోనే మా చేత మేమే నాటినాం సార్. సో ఆ రోజు నాటిన చెట్లు, ఈ కారం చెట్లు కానీ, అక్కడ స్టాఫ్ రూమ్ ఉంది, ఆ 4 చెట్లు కానీ మనం నాటింది మేమే. అలాగే టెంకాయ చెట్లు ఒక 20 చెట్లు ఇక్కడ నాటిన్నారు వెనక. అవి ఇప్పుడు దాదాపు 1-2 మిగిలినాయి. సో ఆ టెంకాయ చెట్లు కూడా చాలా వరకు ఈ స్కూల్లో అన్ని విధాలు కూడా ఉపయోగపడినాయి. మీరు సో ఈరోజు ఇంత నీడ ఇంత ఉన్నదంటే మీకు రోజంతా కూడా. సో థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. తర్వాత సో సైన్స్ టీచర్ వెంకటరెడ్డి సార్ ఉన్నారు. అంటే చెంగలేటి సారు రాకముందు మనకు వెంకటరెడ్డి సార్ ఉన్నారు. సారు సైన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా చెప్పేవారు. తర్వాత ఫైనల్గా చెంగలేటి సార్ గురించి చెప్పుకోవాలి. సో మాకు 7th క్లాస్లో ఉన్నప్పుడు సారు 7th క్లాస్లో వెంకటరెడ్డి సార్ బదులు వచ్చారు. సో ఎవరైనా కొత్తగా వచ్చినా మాకు తెలియదు, మన ఊరైనా తెలియదు సార్ గురించి. సో ఇది కొత్తగా వచ్చారు, ఎట్లా ఉంటుందో పరిస్థితి అని భయపడుతున్నాం. కానీ సారు చెప్పే విధానం కానీ, సో మనం రిసీవ్ చేసుకునే విధానం కానీ ఎంతో చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ ఈరోజు ఈ స్థాయిలో మేము ఉన్నామంటే ట్యూషన్ విధంగా సార్ దగ్గరికి ట్యూషన్ వెళ్తున్నాము. ఈరోజు ఈ ఉద్యోగంలో ముఖ్యంగా నేనైతే ఉన్నామంటే సో ముఖ్యంగా ఈ అందరి సార్లతో పాటు చెంగలేటి సార్ యొక్క కృషి అనేది కొంచెం ఒక స్టెప్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే సార్ ట్యూషన్కి వెళ్తున్నాము. సో ట్యూషన్ పోతామనే కానీ అది ఒక ట్యూషన్ లాగా ఉంటుంది, కుటుంబం లాగా చూసేవాళ్ళు సార్. సో సార్ వాళ్ళ ఇంట్లోనే కానీ 10వ తరగతి స్టడీ అవర్స్ అయితే నైట్ స్టడీ అవర్స్ సార్ ఇంట్లోనే పెట్టుకున్నాడు. సో సార్ కానీ మేడం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ సొంత కుటుంబంలో ఏ విధంగా ఉంటామో అదే విధంగా ట్యూషన్ పోయిన అందరినీ కూడా మాకు ఆ విధంగా ట్రీట్ చేసి పొద్దున్నే మార్నింగ్ లేపడం కానీ చేయడం కానీ ఎంతో కృషి చేసినాడు సార్. సార్కి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. ముఖ్యంగా సార్ నాకు ఇంకొక అనుభవం ఏంటంటే సార్ 9th వరకు కూడా హిందీ డల్ స్టూడెంట్ సార్ నేను. సార్ ఏం చేశాడంటే ఆ హిందీని 9th క్లాస్లో మనకు నేర్పించి, అంటే తెలుగులో రాయించేవాడు సార్. ఈజీగా హిందీనే తెలుగులో రాయించేవాడు. ఆ రాయించిన దాన్ని నేర్చుకొని మన 9th క్లాస్లో నేర్పించాడు సార్ హిందీ. సో దాంతో మనం కృషి చేసి నేను ఎగ్జామ్ రాసిన తర్వాత 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చినాను హిందీలో. సో ఆ విధంగా సారు అదొక మెమరబుల్ నాకు. సో ఇంకోటి సార్ చెప్పే విధానం, ఇప్పుడు సార్ ఆల్రౌండర్ అనమాట. ఒక సబ్జెక్ట్ అనే కాదు, అన్ని సబ్జెక్టులు మాకు ట్యూషన్లో ప్రతి సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు 90% సార్ ట్యూషన్కి వచ్చేవాళ్ళే సాయంత్రం పూట. అంతకుముందంతా కూడా బయట తిరుగుతూ ఉన్నాం. సార్ ఎప్పుడైతే ట్యూషన్ పెట్టినాడో సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృషి. అసలు ఎంత టైం కేటాయిస్తాడంటే రాత్రి 9 అయినా కానీ పిల్లల కోసం కేటాయిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ని మళ్ళీ సార్ ఎక్స్ప్లెయిన్ చేయడము,
దాదాపు 10 సంవత్సరాలు పేపర్లన్నీ తీసుకుని వచ్చి ఒక కట్టగా చేసి వాటిని ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇట్లాంటి ప్రతి విషయంలో కూడా సార్ ఇక్కడ చదువు విషయంలో కాదు, ఒక కెరీర్ విషయంలో కాదు, ఇప్పటికి కూడా సారు ఎప్పటికి కూడా మనకు ప్రతిరోజు మనకు కనబడుతుంటాడు, మనకు మంచి విషయాలు చెప్తూనే ఉంటారు. సో ఎప్పటికి కూడా సార్కి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా కోరుకున్నాను. అలాగే మన మిత్రులందరూ కూడా ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడానికి దాదాపు 1 year నుంచి ప్లాన్ చేస్తున్నాము. సో 1 year నుంచి జరుగుతూ ఉంటే లాస్ట్ 3 months నుంచి కూడా మనం గట్టిగా అందరిని పిలవడం జరిగింది. అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయినారు. సో ప్రతి మిత్రుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, అలాగే వేరే దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి అలాగే గురువులందరూ కూడా నా నమస్కారం. హలో, నా స్వాగతం. పెద్దలందరికీ నా క్లాస్మేట్ గెట్ టుగెదర్ వచ్చేదానికి అందరికీ, లేడీస్ కానీ బాయ్స్ కానీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏమంటే ఇప్పుడు మనం చేసేది ఏమంటే ప్రతి సంవత్సరం ఇదే మరి ఫంక్షన్ చేసుకోవాలని ఆ భగవంతుడిని వేల కోరుకుంటూ కోరుకుంటాం. ఫ్రెండ్స్ అన్నప్పుడు ఫ్రెండ్ ఈజ్ నీడ్ ఫ్రెండ్. కాబట్టి దయచేసి ఏమనుకోకుండా అందరూ ఎక్కడున్నా కానీ అందరం కలుసుకోవాలా, క్లాస్మేట్గా ఉండాలా. 10th క్లాస్ వరకు మనం చేసాం కాబట్టి ఈ గొప్ప కార్యానికి ధైర్యంగా చేర్చుకొని చదువుకొని చెప్పి కోరుతూ ఉండాలి. దయచేసి మా ఫ్యామిలీకి పరిచయం అది సార్ మా సార్ అదే ప్రత్యేకంగా పిలుస్తామని చెప్పి పూజలేని గురువు గారులకి మరీ నమస్కారాలు. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు చేస్తున్నాను. నా పేరు శ్రీదేవి. నాకు పాప బాబు. పాప డిగ్రీ అయిపోయింది, IAS కోచింగ్లో జాయిన్ అయింది. బాబు బీటెక్ 2nd year. ఈసారి ఎట్టేటప్పటికి నా కూతురు IAS కావాలని మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని కోరుతున్నాను. అందరికీ థ్యాంక్స్. కోరుతున్నాం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి పేరు పేరున అందరికీ పాదాభివందనం. అలాగే నాతోటి మిత్రులు వారి యొక్క సకుటుంబ సమేతంగా ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ ధన్యవాదములు. ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి వెనుక మిత్రులందరూ ఎంతో కృషి చేశారు. సో ఎవరి వంతు వాళ్ళు కృషి చేసి దాదాపు 1 నెల నుంచి ఈరోజు ప్రోగ్రాం జరపాలని చెప్పని గ్యాదరింగ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నా ప్రత్యేక ఆహ్వానము. అలాగే ఈ అనంతరాజపేట జెడ్పీ హై స్కూల్ అంటే మాకు ఒక పెద్దబడి అనేవాళ్ళు, చిన్నబడి పెద్దబడి. సో అలా ఈ పెద్దబడిలోకి మా యొక్క ఎల్డర్స్ అంటే మా అక్క మా అన్న వాళ్ళు చదువుతున్నప్పుడు కూడా మేము వచ్చేవాళ్ళము, కానీ చాలా భయంగా ఉండేవాళ్ళం. సో మేము ఈ స్కూల్లోకి వచ్చినప్పుడు, మేము 6వ తరగతిలో ఇక్కడికి ప్రవేశించినప్పుడు 6వ తరగతిలో 120 మందితో 6th class A సెక్షన్ అండ్ B సెక్షన్ అలా 2 సెక్షన్లుగా ఉండేవి. సో అంతమంది స్ట్రెంత్ ఉండే మేము తర్వాత రాను మేబీ ప్రైవేట్ స్కూల్స్ రావడం వలన సో వాటి యొక్క ఆదరాభిమానాలని ఆకర్షించడం వలన కొంతమంది అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత
మా బ్యాచ్లో 50 మంది పిల్లలు మాత్రమే మిగిలాం లాస్ట్ 10th క్లాస్కి వచ్చేటప్పటికి. ఇక ఈ పాఠశాలలో మేము ప్రవేశించినప్పటి నుంచి మాకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి ఉపాధ్యాయులు వారి యొక్క మెమరీస్, వారి యొక్క తీపి గుర్తులు మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడికి 6th క్లాస్లో మాకు ఇచ్చేసినప్పుడు మాకే కాదు మా మిత్ర బృందం అందరికీ కూడా భయంగా కనిపించినటువంటి ఒకే ఒక మాస్టరు శ్రీనివాస సార్ గారు. సో శ్రీనివాస సార్ గారి పేరు చెప్తే సో మొత్తం అందరూ విద్యార్థులు అంత అడలిపోయేవాళ్ళు. అంటే అది 6th క్లాస్ ఏజ్. 5th క్లాస్ నుంచి 6th క్లాస్కి వచ్చిన చిన్నపిల్లలం కదా, సో అంతగా అడలిపోయేవాళ్ళు. బట్ అయితే ఆయన యొక్క ఆకాంక్ష ఏంటంటే మమ్మల్ని బాగు చేయడం కోసం. సో ఆయన సబ్జెక్ట్ ఒకటైనా మరి వేరే ఒక సబ్జెక్ట్ కూడా ఆయన బోధించేవాళ్ళు. సో ఆ విధంగా మాపై శ్రద్ధ కనపరిచి మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఆయన వంతు ఆయన కృషి చేశారు. తర్వాత నాకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి తెలుగు పండిట్ గారు. అంటే తెలుగు భాషని నేను మా చిన్నబడిలో, మా ఊర్లో చిన్నబడిలో ఆశీర్వాదమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను. కానీ దాని యొక్క అభివృద్ధిని, అంటే తెలుగు భాషని ఇంకా ఎక్కువగా దాని యొక్క వ్యాకరణాంశాలు కానీ దాని లోతుని కానీ ఒక సెంటెన్స్ చెప్తే ఆ సెంటెన్స్ని కనీసం 3-4 పేజీలు రాయగలిగేటటువంటి శక్తిని ప్రసాదించారంటే అది ఒక తెలుగు పండిట్ వారి వల్లనే. సో నేను తెలుగు సబ్జెక్ట్లో అంత బాగా మార్క్స్ తెచ్చుకోవడానికి సో ఆయన యొక్క సహకారం ఎంతో ముఖ్యము. సో ఆయన మాకు అంతగా సహకరించారు కాబట్టి ఈ సందర్భంగా ఆయన నేను గుర్తు చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి రమణారెడ్డి సారు మాకు మ్యాథమెటిక్స్ టీచ్ చేశారు. ఇక్కడ ఒక చిన్న ఫన్నీ మ్యాటర్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో రమణారెడ్డి సార్ గారు మ్యాథ్స్ టీచ్ చేసేటప్పుడు మాకు ప్రాబిలిటీ చెప్పేవాళ్ళు. ప్రాబిలిటీ టాపిక్ చెప్పేటప్పుడు పేక ముక్కల గురించి చెప్పారు. అంటే పేక ముక్కలు తెలుసు కదా, సో అందులో క్లబ్, ఆటేను, సో ఇవి ఉంటాయి కదా, ఇవన్నిటి గురించి డైమండ్ వీటి గురించి చెప్పేవాళ్ళు అనమాట. యాక్చువల్గా ఏంటంటే మన పల్లెల్లో మనము పేక ముక్కలు పట్టుకుంటే మన ఇంట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మన ఇంట్లో మనం పేక ముక్కలు పట్టుకున్నాం అనుకోండి, మన తల్లిదండ్రులు మనం ఏం చేసేవాళ్ళు, మనల్ని తరిమి కొట్టేవాళ్ళు. సో ఆ పేక ముక్కలు మన చోలికి కూడా చూపించేవాళ్ళు కాదు. అది మాకు ఎలా అయిందంటే 8th క్లాస్లో సారు ప్రాబిలిటీ చెప్పేటప్పుడు ఈ పేక ముక్కల్లో ఉన్నటువంటి ఐటమ్స్ గురించి చెప్తూ రే గంగయ్య చెప్పరా అన్నాడు. సార్ నాకు తెలియదు సార్ అన్న. పేక ముక్కలు కూడా తెలియదు, మళ్ళీ మ్యాథ్స్లో నెంబర్ 1 అంటే ఏం చదువుకున్నాను అన్నాడు. అంటే సార్ నిజంగా తెలియదు సార్, మా ఇంట్లో వాళ్ళు ఇలాగే పేక ముక్కలు తగిలితే ఒప్పుకోరు సార్ అని చెప్పాను. అప్పుడు ఆయన చెప్పారు, సో గణితం అంటే ఇదొక గేమ్ లాంటిది. సో అన్ని గేమ్స్ని లాజికల్గా చేయడం వల్ల మనకు గణితం అనేది అభివృద్ధి చెందుతుంది. అంతేగాని అది ఒక వ్యసనంగా మారితే, మీరు ఏదైతే మీ పేరెంట్స్ చెప్తున్నారో అది ఒక వ్యసనంగా, ఏ గేమ్ అయినా సరే వ్యసనంగా మారితే అది ఖచ్చితంగా దానికి మీరు బానిసలు అయితే మీరు చెడిపోతారు. అలా కాకుండా దానిలో ఎలా విజయం సాధించాలో తెలుసుకుంటే మీ జీవితంలో కూడా మీరు విజయం సాధిస్తారు. సో ఇవి అంటే ఏది మంచి ఏది చెడు అని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. సో బహుశా సార్కి ఆ విషయం గుర్తుందో లేదో అయితే నాకు తెలియదు, ఎందుకంటే సార్ నాతో మాట్లాడదు కాబట్టి నాకు గుర్తుంది. సో అంటే ఆ పేక మొక్కల గురించి చెప్పడం వల్ల అప్పుడు నేను మా ఇంటికి వెళ్ళి మా నాన్నగారికి కూడా చెప్పాను. సో నువ్వేమో ఇలా దాన్ని తగలదన్నావు, కానీ మా సార్ దీంట్లో మ్యాథమెటిక్స్ ఉంది, నేర్చుకోవాలి, ఖచ్చితంగా ఒక మ్యాథమెటిక్స్ స్టూడెంట్గా నేర్చుకోవాల్సిందే అని చెప్పారని చెప్పని ఆ రోజు చెప్పడం జరిగింది. సో దాని ద్వారా మ్యాథమెటిక్స్లో డెవలప్మెంట్కి కృషి చేసినటువంటి, మా యొక్క మ్యాథమెటిక్స్ స్కిల్స్ని డెవలప్ చేసినటువంటి గురుగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మాకు హిందీ బోధన అనేది మహబూబ్ సార్ గారు 6th నుంచి 8th క్లాస్ వరకు బోధించడం జరిగింది.
అప్పుడు మేము ఆల్మోస్ట్ ఆల్ బై హార్టింగ్, అంటే హిందీని బట్టి కొట్టి నేర్చుకోవడమే. ఎందుకంటే అది మన మాతృభాష కాదు, కానీ జాతీయ భాష అది. సో అలాంటి భాషని నేర్చుకోవడానికి చాలా తడబడ్డాము. కానీ 9th క్లాస్లో వచ్చినటువంటి శంకరయ్య సార్ గారు హిందీ భాషని అర్థవంతంగా, అంటే ప్రతి వాక్యాన్ని ప్రతి పారాగ్రాఫ్ని అర్థవంతంగా విడమర్చి చెప్పి హిందీ అంటే ఇంత సులువుగా ఉంటుందా అని నేర్పించారు. సో దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు సార్ గారికి. తర్వాత మన ప్రభాకర్ సార్ గారికి చెప్పాలంటే, సార్ మాతో 5 సంవత్సరాలు మాతో ట్రావెల్ చేశారు సార్. అంటే సార్తో పాటు మేము ట్రావెల్ చేసాము. 5 సంవత్సరాలు సార్ ఇక్కడే ఉన్నారు. సో సార్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆటలు కానీ, తర్వాత డ్రిల్లింగ్ చేయించడం, ప్రతి వెన్స్డే డ్రిల్లింగ్ చేయించేవాళ్ళు. సో ఆ డ్రిల్లింగ్ చేయించే కార్యక్రమంలో కానీ అప్పుడు నేను చాలా సన్నగా ఉండేవాడిని. బహుశా ఇప్పుడు మీకు గుర్తుంచుకోవచ్చు, నేను చాలా సన్నగా ఉండేవాడిని. సో అప్పుడు ఏదైనా గేమ్స్ కానీ ఏదైనా పార్టిసిపేట్ చేయాలంటే నేను ఎక్కువగా చేసేవాడిని కాదు. బట్ అయితే సారు ఖచ్చితంగా గేమ్స్లో పార్టిసిపేట్ చేయాల్సిందే అని చెప్పని కబడ్డీ ఆడించడం జరిగింది. ఒకరోజు కబడ్డీ ఈ లాస్ట్లో గ్రౌండ్లో కబడ్డీ ఆడించడం జరిగింది. సో అందులో కబడ్డీలో మా టీము విన్నర్స్ కాలేకపోయినా రన్నర్స్ అయింది. సో దాని ద్వారా మాకు కూడా ఓకే గేమ్స్ ఆడగలము అనే ఒక ఉత్సాహాన్ని కల్పించినటువంటి ప్రభాకరయ్య సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. ఇక చెంగలరెడ్డి సార్ గారి గురించి చెప్పాలంటే, సో మాకు 7th క్లాస్లో సార్ వచ్చినప్పటికీ 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇదివరకే చెప్పుకున్నాం మనం, ఒక ఆల్ ఇన్ వన్ గైడ్ లాగా. సో అన్నిటినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా డెవలప్ చేస్తారు అంటే, వాళ్ళకి ఆ వయసులో ఒక కొడుకు చదువుకునే కొడుకుంటే ఎంత దగ్గర తీసుకొని వాళ్ళకి అన్ని విషయాలను చెప్తారో అంతే ప్రత్యేకమైన శ్రద్ధని మా పట్ల చూపించారు. అంటే మీరు ఆలోచించవచ్చు, ఆ వయసులో ఆయనకి ఎంతమంది కొడుకులు ఉన్నారు, ఎంతమంది కూతుర్లు ఉన్నారు. అంటే అప్పటికి మన బ్యాచ్, ఇంకా తర్వాత బ్యాచ్ ఇలా కొన్ని వేల మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పొచ్చు ఆయనకి. సో అంతగా అంటే వాళ్ళ బిడ్డల్ని ఎలా కేర్ తీసుకుంటారో ఆ విధంగా కేర్ తీసుకున్నారండి. సో అలాంటి ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకోవడం అనేది, అంటే మేబీ అది ప్రైవేట్గా కావచ్చు, పాఠశాలలో కావచ్చు, ఎక్కడైనా వారి యొక్క కృషి ఎప్పటికీ మా జీవితంలో మరుపులేనిది. మేము ఎన్ని మెట్లెక్కినా, ఎంత పైకి ఎదిగినా, సో ఆ యొక్క చేయిని మేము వదిలిపెట్టలేము. సో అంత అభిమానాన్ని మా నుంచి జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చెంగలరెడ్డి సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తదుపరి మనకు హెడ్ మాస్టర్గా సుబ్బరాజు గారు పనిచేశారండి. సుబ్బరాజు గారు వచ్చారు. మధ్యలో మనం చదువుకుంటున్నప్పుడే ఆయన ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి అనారోగ్య పాలై మళ్ళా కోలుకొని మళ్ళా కూడా మన స్కూల్కి వచ్చారు ఆయన. సో అంత స్ట్రాంగ్ వ్యక్తి అతను. సో అతను ఇంగ్లీష్ చెప్తే ఎలా ఉంటుందంటే, ఒక పారాగ్రాఫ్ చెప్పడానికి ఒక పీరియడ్ సరిపోతుంది. అంటే ఒక పారాగ్రాఫ్ 3 లైన్లు ఉన్న పారాగ్రాఫ్ని ఒక పీరియడ్లో టీచ్ చేస్తారు. అంటే ఆ పారాగ్రాఫ్ని చీల్చి చెన్నాడడం అంటారు కదా, అందులో వర్బ్ ఉందా, ఏ టెన్స్ ఉంది, సో యాక్టివ్ వాయిస్ ఏముంది, ప్యాసివ్ వాయిస్ ఏముంది, దాంట్లో మీనింగ్స్ ఏమున్నాయి, అంటే ఒక 3 లైన్లు 45 మినిట్స్లో 3 లైన్లనే టీచ్ చేసి అందులో ఉన్న ప్రతిదాన్ని విడమర్చి మాకు అందించినటువంటి గొప్ప వ్యక్తి. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మాకు ఎంతో బాగా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మాకు అందించారు. సో ఆ జ్ఞానాన్ని పొందడం వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. సో ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకా మిత్ర బృందం ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మీ యొక్క
అనుభవాల్ని పంచుకునే వాళ్ళు ఉంటే ఓన్లీ సింగిల్ షాట్ ఇదో ఇలా ఉంటుంది అనుకోండి, ఇలా బొట్టు పెన్ ఇలా ఉంటే టీచింగ్ ఇలా చేస్తూ ఉంటే నన్నైతే సార్ చేత్తోనే కొట్టాడు. నన్నైతే ఇలా ఒక సింగిల్ షాట్ ఇలా కొడితే అలా కింద పడిపోవాల్సింది అంతే. దానిపైన వైద్యుడికి సంతకం ఉండాలి. ఆ సంతకం లేనిదే ఎవరైనా ఇక్కడ మన పుల్లంపేట అని వారిపల్లి ఆ పల్లెలో మన పల్లెలాంటి పల్లెలో జన్మించి ఆయన సంతకం లేని రోడ్డు చెల్లవు అనే రైట్స్ కృషి ఎవరైనా కృషి చేస్తే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. దాన్ని అర్థం చేసుకోవడానికి మనం కాకపోయినా స్థాయి మించిపోయింది. ఇప్పుడు ఈ కాలంలో మనం పనగలు పట్టుకొని పడిపోయి మన జీవితాలను బాగు చేసుకోలేము. మన పిల్లలు ఉన్నారు, మన స్థితిలో ఉండాలని, వాళ్ళ ఆ స్థితిని మార్చాలని ఒక పట్టుదల మీకు అందరికీ, ముఖ్యంగా ఆయన ఈరోజు ఆయన స్థితి పెరిగిపోయింది. నేను హై స్కూల్ హెడ్ మాస్టర్ అయితే ఆయన పెద్ద ఏం సంస్థ అది పంచాయతీ సెక్రటరీ. దానికి ముందు ఆయన రవీంద్ర భారతి ప్రిన్సిపల్. ఆయన నేను హై స్కూల్ హెడ్ మాస్టర్, రిటైర్డ్. అది కూడా లేదు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సందేశాన్ని మాకు అందించినందుకు మిమ్మల్ని ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటాము. తర్వాత మన పీఈటీ మాస్టర్ అయినటువంటి ప్రభాకరయ్య సార్ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. స్టేజ్ పైన ఉండే వాళ్ళకు మీకు నా ఆశీస్సులు. బికాస్ ఐఆమ్ 86, 86 పరిగెత్తా ఉంది కాబట్టి అందరికీ నా ఆశీస్సులు. నేను ఎక్కడ పనిచేసినా ఆ స్కూల్ జిల్లా స్థాయిలో గుర్తుకు రావాల్సిందే. ఇదే స్కూల్లో ఒకే సంవత్సరము సీనియర్ కబడ్డీ, జూనియర్ కబడ్డీ జిల్లా స్థాయిలోను, జోనల్ స్థాయిలోను అనంతరాజంపేటను గుర్తింపు తీసుకొచ్చినాను. పులివెందల సీనియర్ కబడ్డీ పులివెందల సెంటర్ ఎల్లటూరు ఫైనల్స్కి వచ్చింది. ఆ ఎల్లటూరు వాళ్ళు ఏం చేసినారంటే ఇద్దరు అవుటర్స్ ఎప్పుడో చాలించుకున్న వాళ్ళు దేశంలో వచ్చినారు. దేవుడు లక్కీగా ఒక్క పాయింట్తో వాళ్ళు విన్నర్స్ అయినారు. నేరుగా వాళ్ళ స్టూడెంట్స్ యొక్క పర్టికులర్స్ తీసుకున్నాను, వాళ్ళకే ఇచ్చేసేసినాను. నేరుగా ఎల్లటూరుకి పోయినాను. ఎవరు విన్నర్స్ అనే టీంకు ఆ స్కూల్కే వెళ్ళిపోయినాను. నన్ను చూస్తానే ఇక్కడ మన వెళ్ళకుండా వాళ్ళు ఎవరో ఒక ఆయన అక్కడ టీచర్గా ఉన్నాడు. ఎందుకు వచ్చిన ప్రభాకర ఇక్కడికి నువ్వు? ఆయన బాగా పరిచయం నాకు, రమణయ్య ఏదో ఉన్నాడు, బెల్లంకొండ రమణయ్య అక్కడ టీచర్గా ఉన్నాడు. బస్సు దిగిపోతానే ప్రభాకర్ ఎందుకు వచ్చినావు నువ్వు? మళ్ళీ అయ్యా నేను నా పిల్లకాయలు బాగా కష్టపడినారు, నా పిల్లలకు నేను బాగా కష్టపడినాను కాబట్టి విన్నర్స్ టీమును పోగొట్టుకోవడం నాకు పద్ధతి లేదు. ఆ పీఈటీ పరిగెత్తుకుంటా వచ్చినాడు. సార్ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను, ఇక్కడ కుట్టేటట్టు ఉండింది పరిస్థితి, అందువల్ల వాళ్ళిద్దరిని వేసుకున్నాను. 2 ఏళ్లకు ముందు రిటైర్డ్ అయినారు వాళ్ళు అని. ఇక్కడ కాదు, పోదాం మన కడప పులివెందులకి తీసుకుంటే అనౌన్స్ చేయించేసి మన అనంతరాజంపేటలో జిల్లా స్థాయిలో విన్నర్స్గా తీసుకొచ్చినాను. అదే జూనియర్ కబడ్డీ ఓన్లీ జోన్, జిల్లా స్థాయి కాదు, ఇది ఓన్లీ జోన్. ఈ జోన్లో మన స్కూల్ ఫస్ట్ స్టార్ట్ చేసినారు. రమణాన్ని ఆటో తోలుతాడు, రమణాన్ని
యానాదోళ్ళ అబ్బాయి ఎవరు వాడు లైఫ్ దీన్ని జిల్లా జోనల్ స్థాయిలో ఈ స్కూల్ అనంతరాజంపేటలో మొదటి స్థానానికి తీసుకొచ్చినాను. కాబట్టి నేను ఎక్కడ పని చేసినా నా పిల్లల్ని జిల్లా స్థాయిలో మాత్రం ఒక గుర్తింపు ప్రతి స్కూల్లోనూ తెప్పించినాను. బీపీ రాజపల్లిలో వర్క్ చేసినాను. చిన్న స్కూల్ 7 అవతలు ఉండాలి. ఇప్పుడైతే అక్కడైతే బిలో 100 స్ట్రెంత్ కూడా. బాల్ బ్యాడ్మింటన్ కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ జిల్లా స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినారు. కోడూరు హయ్యర్ సెకండరీలో వర్క్ చేసిన హైయెస్ట్ పాయింట్స్ స్పోర్ట్స్లోను గేమ్స్లోను వస్తే మనకి బనగానిపల్లి నవాబు షీల్డ్ ఇస్తారు. అది కోడూరులో పెట్టాను. కాబట్టి నేను ఎక్కడ పని చేసినా వృత్తికి 100% న్యాయం చేస్తా పోయినాను. ఆ స్కూల్ జిల్లా స్థాయిలో ఎన్నో తోళ్ళు గుర్తింపు తీసుకొచ్చినాను. మీ అందరికీ నాకు ఈ అవకాశం, మీ అందరికీ నా ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అమూల్యమైన సందేశాన్ని మాకు ఇచ్చినందుకు. తర్వాత మన హిందీ మాస్టర్ అయినటువంటి శంకరయ్య సార్ గారిని జీవించాలని కోరుకుంటున్నాను. మైక్లెస్ స్పీచ్ బై శంకరయ్య సార్. హిందీ టీచర్ తర్వాత 2005లో వచ్చాను. 1995లో వచ్చాను. 2001 వరకు దాదాపు 7 ఏళ్ళు 6 ఏళ్ళు పనిచేశాను. మాదంతా కూడా ఉపాధ్యాయ కుటుంబం. మా తాతలు, మా అమ్మ కూడా టీచర్, మా అమ్మాయి కూడా టీచర్ అయిపోయింది, తెలుగు పండితుడు. అట్నుంచి ఉపాధ్యాయ వంశంలో నుంచి వచ్చిన వాడిని నేను. నాకు అదే ఒక అలంకారంగా ప్రాప్తించింది. దాన్ని వినియోగించే నేను ఎప్పుడూ పిల్లలకు దగ్గరగా ఉండి చదువు చెప్పాను. వీలైనంత వాళ్ళు అంతగా ప్రేమించేవాళ్ళు. అది వాళ్ళ ధర్మం, చెప్పడం నా ధర్మం. పోతే ఎక్కువ మాట్లాడేదానికి వీలు లేదు కాబట్టి అట్లా పనిచేశాను. మళ్ళీ లక్ష్మీ గారి పనిలో ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు పనిచేశాను. లాస్ట్ స్కూల్లో, అంతకుముందు 3 స్కూళ్ళల్లో పనిచేశాను. విపిఆర్ కండిక పెద్దరాజపల్లి అంటారు, కోడూరు దగ్గర. ముక్కావారిపల్లిలో పనిచేశాను. ఎందువల్లంటే మా అమ్మ ఇక్కడ ఓలవారిపల్లిలో టీచర్గా ఉంది. అందువల్ల దగ్గరగా ఉండేవాడిని. దగ్గర ఉంటే బాగుంటుంది. అట్లా పనిచేశాను. నాకు ప్రతి ఒక్కటి ధర్మం ప్రకారం నడుచుకోవడం మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. నాకు ఉపాధ్యాయ వృత్తి దొరకడం అనేది ఒక వరం, భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని సద్వినియోగం చేసుకోవడం మన ధర్మం. దాని ధర్మాన్ని పాటించేవాడిని ఎప్పుడు. దానికి అన్యాయం చేస్తే మనం ఎందుకు పనికిరాని జంతువులతో సమానం. అది ఎవరో మన సాధువులు సన్యాసులు ముందు చెప్పేవాళ్ళు, పెద్ద మహానుభావులు, సత్పురుషులు. అలా పాటించి నడుచుకోవాలనేదే నా ధర్మం. పోతే శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విశేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం అని మన శాస్త్ర ధ్వని. దాని ప్రకారం ఉండాలనేది మిమ్మల్ని కోరుకుంటున్నాను. శైశవేభ్యస్త విద్యానం, శిశుదశ, బాల్యదశ అంతా కూడా విద్యలు నేర్చుకోవడంలోనే కేటాయించాలి. దాని మీదనే దృష్టి ఉంచాలి. అది ధర్మం. అప్పుడు వాడు తగ్గిపోయింది. యుగ ధర్మం అంటేనే కాలం అట్లే ఉంటుంది.
ద్వా అంటే ద్వయం అంటే రెండు, కాబట్టి రెండు కాళ్ళ మీద నడిచింది ద్వాపరం కృష్ణుడి కాలంలో. కృష్ణుడు కూడా ఏమీ చేయలేకపోయినాడు. అయ్యా మన యాదవులంతా నాశనం అయిపోతున్నారు, కొట్టుకొని చస్తున్నారు, తాగి తందనాలు ఆడుతున్నారు. ఒక ఋషికి వాళ్ళు చూడండి, తాగి తందనాలు ఆడుతా తమాషా పడదామని ఒక ఋషిని పట్టుకున్నారు. ఋషి దగ్గరికి పోయి ఒక అబ్బాయికి గుడ్డలు చుట్టి లోపల గర్భవతిలాగా తయారు చేసిన పోయి, స్వామి 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 ఈ అబ్బాయికి ఏ శిశువు జనిస్తుంది, ఆడ మగ చెప్పండి స్వామి. భలే ఉంది కదా. ఆయన మహర్షి, మహానుభావుడు, గమనించాడు. ఏం పుట్టదండి, రోగలు పుడుతుంది అని. ముసలం, ముసలం అనే పదం అప్పటి నుంచి. ముసలం అంటే సంస్కృతంలో రోకలి. వెంటనే పుట్టింది ఆడనే. సత్యోగర్భం. అప్పుడంతా మనుషుల్ని పిల్లల్ని కూడా అప్పటికప్పుడే కంటా ఉన్నారు మహానుభావులు. కర్ణుడిని అట్లే కనింది కదా ఆమె మహాతల్లి కుంతి, అట్లా పడింది. పొరపు ఇది సర్వనాశనం చేస్తుంది, మీ వంశమంతా నాశనం అయిపోతుంది పోండి అని. అప్పుడు భయపడ్డా. అరే పొరపాటు అయిపోయింది, ఏం చేద్దాం, ఏందిరా తీసుకురండి దాన్ని. నేనేమి ఆడ నది ఉంటే ఆ నదిలో నూరి అంత కలిపేసిన, అది జమ్ము మాదిరి పుట్టింది, తుంగ. ఆ తర్వాత ఒకసారి జాతర జరుగుతుంటే అక్కడికే వచ్చి వాళ్ళల్లో తెగలు ఉంటాయి కదా, వాళ్ళు కొట్లాడుకొని ఏమి లేవు చేతిలో, తుంగతో కొట్టి ఒక్కొక్కటి ఖడ్గంలాగా పనిచేసి సర్వనాశనమైన. కృష్ణుడికి పోయి చెప్పినారు, ఏమయ్యా ఇట్లా అన్యాయంగా వస్తున్నారు, ఏమన్నా చెప్పండి స్వామి. ఏం మాట్లాడు, ఆయనకు తెలుసు యుగం అయిపోవచ్చింది, ఇట్నే పోతారు. అట్లా యుగ ధర్మాన్ని ఎవరూ తప్పించరు. అట్లేగా అందుకే కదా పాండవ కురుక్షేత్రం జరిపించినాడు కృష్ణుడు. అది ధర్మం. అధర్మం నాశనం కోసమే ఆయన పుట్టింది, ధర్మం రక్షణ కోసమే పుట్టాడు. కాబట్టి అవన్నీ చాలా విషయాలు మీకు అవసరం లేదు. మీరు పెద్దోళ్ళు కాబట్టి వీళ్ళు కూడా శిష్యులు కాదు. శిష్యులు అంటే బచ్చాగాళ్ళు కాదు, పాపలు కాదు. కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్తున్నారు. శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విశేషం. యవ్వనం అంటే ఒక 20 దాటిన తర్వాత నుంచి 21 సంవత్సరాలు కదా ఇప్పుడు ఓటు హక్కు. అట్లా అప్పుడు మనం అన్ని పనులు చేయాలా. కష్టపడేవాడు కష్టపడాలి, సేద్యం చేసేవాడు సేద్యం చేయాలా, ఏదో చదువుకున్నాడు ఉద్యోగం చేయాలా, పెళ్లి చేసుకోవాలా. ఇవన్నీ మన ధర్మం. అయితే ధర్మం అంటే పెళ్లి చేసుకొని తమాషా కోసమా? భార్యను బాగా చూసుకోవాలి, పిల్లోళ్ళను బాగా చూసుకోవాలి, న్యాయం చేయాలి వాళ్ళకు, అది ధర్మం. లేకుంటే చేసుకోకపో ధర్మం అంటే. ఇట్లా ఇది కలియుగం. కాబట్టి కలియుగంలో ధర్మం ఒంటిపాదం మీద నడుస్తుంది, మనం ఆశించడం తప్పు. ఇకపోతే సరేనండి, శేషవేభ్యసనం యవనే విశేషణం వార్ధకే మునివృత్తి. వార్ధక్యం వచ్చేటప్పటికి భగవంతుడి మీద ధ్యానం చేస్తూ మనం గడిపి ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడ పోయేదానికి వీలు ఉంటుంది. అది విషయం. విద్యార్థి అంటే విద్యను అర్చించి వచ్చి, అర్చించడం అంటే అడుక్కోవడమే, నేర్చుకోవడమే, అడగడమే. దాన్ని ఎన్ని పదాలైనా చెప్పొచ్చు రకరకాలుగా పోతే. కాబట్టి దానికే కేటాయించాలి విద్యార్థులు. తమాషా కోసమో ఆటలాడ కోసమో వాళ్ళతో వీళ్ళతో ఓసుపోలు పగర్లు మాటలు మాట్లాడుకోవడానికే రాకూడదు. దానికోసం వినియోగించిన వాడు ఉపయోగపడతాడు, అభివృద్ధి చెందుతాడు. అదే జరుగుతుంది కాలంలో. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సారి సుందర పిచ్చాయి గురించి చెప్పినట్టు వాళ్ళు వినియోగించుకున్నాడు. అట్లాగే ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు అట్లా నేర్చుకున్నాడు. ఆయన మహానుభావుడు, ప్రెసిడెంట్ అయినాడు. దానికి కేటాయించినప్పుడే మనకు అర్థమవుతుంది. అర్థం కావడానికి కూడా ఉపాధ్యాయుడు కృషి కూడా ఉంది కాదు.
ఉపాధ్యాయుడు కృషి చేసినంత మాత్రాన విద్యార్థి నేర్చుకోకపోతే ఎవరు ఏమి చేయలేము. ఇద్దరులోనూ ఉండాలి, విద్యార్థిలో ఉండాలి, ఉపాధ్యాయుల్లో ఉండాలి. సరైన గురువు దొరకాలి, సరైన శిష్యుడు ఉంటేనే అది జరుగుతుంది. ఇకపోతే ఇవి చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షం. మన శాస్త్రాలు చెప్పినాయి, సనాతన ధర్మం చెప్పింది, పురాణాలు చెప్పినాయి. ధర్మం ప్రకారం నడుచుకో. మనిషికి ఒక ధర్మం ఇచ్చినాడు, జంతువుకు వేరే ధర్మం ఇచ్చినాడు. అవి దాని ప్రకారమే నడుస్తున్నాయి, మనం మటుకు నడవనప్పుడు. ఎందువల్ల కాల ప్రభావం అని చెప్పినాం. సరే, ధర్మ, అర్థ. ధర్మం ప్రకారం ఉంటే భగవంతుడు మీకు ఆర్థికంగా తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఎందువల్ల మీరు ధర్మం ప్రకారం ఉన్నారు కాబట్టి మీ వెనకమ్మడితే ఉంటాడు. మీరు పెద్దోళ్ళు కాబట్టి చెప్తున్నాను తండ్రి, ఏమనుకోకండి, ఏందేందో చెప్తాడు హరికథ అనుకోకండి. కామ అంటే కర్మ, పని. మంచి పనులకే నువ్వు ధర్మం ప్రకారం ఉన్నాడు కాబట్టి డబ్బులు ఇచ్చినాడు భగవంతుడు. దాన్ని దేనికి వినియోగించాడు? ధర్మం ప్రకారం ఉండేవాడు మంచి పనులకు ఉపయోగించాడు. అందుకే మన చక్రవర్తులు, రాజులు మందిరాలు కట్టించినారు, ఊరూరికి గుళ్ళు, పాఠశాలలు కట్టించినారు. లేక తమాషగా కట్టించినారు అనుకున్నారా? పుణ్యం కోసమే. ధర్మ, అర్థ, కామ. మంచి పనులు, రోడ్లు వేపించినారు, చెట్లు నాటించినారు, ఎన్నో అనాథాశ్రమాలు పెట్టించినారు. అందుకే పెట్టించినారు. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కొన్ని. మోక్షం, దానివల్ల నీకు మోక్షం ప్రాప్తిస్తుంది. ఇది చెప్పిన శాస్త్రం. కాబట్టి అందరూ కూడా ధర్మం ప్రకారం ఉంటారని నేను మీకు ఇక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి చదువుకు సంబంధించినవి మళ్ళీ చెప్పాలంటే అనవసరం పడేం పిల్లలు కాదు, మళ్ళీ నీకు పోయి మా సోత్కర్ష అవసరంగా నాకు. కాబట్టి మీరందరూ కూడా ధర్మం ప్రకారం ఉండండి. చదువు కూడా ఎలా నేర్చుకోవాలి అంటే ఊరిక పై చదువు పనికిరాదు. ఇప్పుడు ఒక్క శ్లోకం చెప్తాను, వినండి. మీరు అందరూ ఎప్పుడు కూడా అర్థమయ్యేటట్టు. శుక్లాంబరధరం విష్ణు. అయ్యా గణేశుడి స్తోత్రం చెప్పండి. ఏడ ప్రారంభించినా, ఏ కార్యక్రమం ప్రారంభించినా మొదట వినాయకుడు గణాధిపతి కాబట్టి ఆయన మొదట ప్రార్థిస్తారు. శుక్లాంబరధరం విష్ణు చతుర్భుజం ప్రసన్నం అంటాడు. అది ఏందో అడిగి తెలియదు, ఎవడి ప్రార్థనో తెలియదు. ఎవరి ప్రార్థన? విష్ణు అని వచ్చింది పదం. ఎందుకు వచ్చింది? విష్ణు ప్రార్థన అది. శుక్లాంబరధరం విష్ణు అనేవాళ్ళు కూడా ఉంటారు. శుక్ల అర్థం చెప్తాను, జాగ్రత్తగా. శుక్ల అంటే తెల్లనైనా, మన కంట్లో శుక్ల పట్లము, కర్ణ పట్లము. ఇట్లా చెప్తే ఎందుకు అర్థం కాదు? ఎవరికైనా అర్థమవుతుంది. అంబరం అంటే తెలుగు వారిని అడిగితే చెప్తాడు. ఆకాశము, వస్త్రము, నానా అర్థాలు ఉంటాయి. అంబరము తెల్లనైన వస్త్రాన్ని ధరించిన వాడ. ఇట్లా చెప్తే ఎందుకు అర్థం కాదండి? అయ్యవారు అట్లా ఉండాలా అని నా ఉద్దేశం. మేము అట్లే అంటే అంత చెప్పలేకపోయినా చెప్తా ఉన్నాం. 60%, 50% అయినా చెప్తా ఉన్నాం. చెప్పనోళ్ళు చాలామంది ఈ కాలం టీచర్లను చాలామందిని చూసి సోషల్ వారికి ఉన్నారు. నేను హెడ్ మాస్టర్గా పనిచేసినాను. పిఎం ఎవరయ్యా అంటే చెప్పలేదు. ఏమంటే పోయా నీకు ఎవరికి తెలుసుకో అంటాడు. ఇంకొక అయ్యవారిని గమనించినాను, తెలుగు అయ్యవారు. అయ్యా నువ్వు సరిగ్గా చెప్పలేదని పిల్లోళ్ళు అంటారయ్యా, సరిగ్గా చెప్పు అంటే, ఏం సరే నా కొడుకులకి చెప్పేది, నేను ఎంఏ పిహెచ్డి చేసిన, నేను లెక్చరర్ కావాల్సిన నా కొడుకును. ఇది ఆ సమాధానం. ఇలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని ఏం చేయలేము. పిల్లలు కూడా అటువంటి వాళ్ళే తయారన్న. యుగధర్మం అన్నాను కదా, పరిస్థితి రాను నైతిక విలువలు పతనం అయిపోతున్నాయి. ఎవరు కాదనలేని మాట. ఎవడి పని వాడు ధర్మం ప్రకారం చేయడం లేదు. ఏ ఉపాధ్యాయ వృత్తి అని కాకండి, పోండి, ఏ వింగిలేకపోండి,
రెవెన్యూ లేకపోయి అడుగుతారా? న్యాయంగా జరుగుతుందా? పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతుందా? రక్షణ వ్యవస్థలో జరుగుతుందా? దేంట్లో? అది యుగధర్మం అంటారు మీరు చెప్తున్నారు. అట్లని ఊరుకోవాల్సిన పనిలే. దీనికి హిందీలో ఒక పద్యం చెప్పినాడు రామచరిత మానస్ రాసినటువంటి రామదాస్. ఏం చెప్పినాడంటే తులసీదాస్ జడ చేతన గుణ దోషమయ విశ్వకేమిహ కర్త సంత హంస గుణ గహీపై పరిహరి వారి వికార్. జడ చేతన్. జడం అంటే కదలిక లేనిది, ప్రాణం లేనిది. ప్రాణం ఉంటుంది, మనకు లేదనుకుంటాడు. చెట్లో కూడా ప్రాణం ఉంది అంటాడు సైన్స్. ఇది తపస్సులకు సైంటిస్టులకే తెలుస్తుంది. జడ చేత కదలిక లేనిది, కదలిక ఉన్నది. జడ చేతన్. గుణ దోష మంచి చెడు అనే రకమైనటువంటి వ్యతిరేక స్వభావం కలిగినటువంటి పదార్థాలతో ఆ బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు. అన్ని రాత్రి పగలు, పొడవు పొట్టి, ప్రతి దాంట్లో రెండు ఉంటాయి, వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగినట్టు. కాబట్టి అన్నిటిని ఏం చేసినాడు, ఒక దీంట్లో రోలర్లో పెట్టి తిప్పి 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 చల్లినాడు. ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నిటిల్లో ఉంటుంది, లేని చోటు లేదు. కానీ మంచివాడు, మహాత్ముడు, సజ్జనుడు, సత్పురుషులు అనేటటువంటి వాడు ఎలాంటి వాడయ్యా అంటే హంస లాంటి వాడు. హంస ఏంది? హంస అంటే హంసకు ఒక గుణం ఉంది. పాలు నీళ్లు కలబోసి 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 పెట్టినారనుకోండి, పాలను మాత్రమే స్వీకరిస్తుంది, నీళ్ళని అట్లే ఉంచుతుంది గ్లాసులో. అటువంటి వాడు సత్పురుషుడు. సత్పురుషులు ఏం చేయాలి? మంచిని మాత్రమే గ్రహించాలి. అన్నీ కలిసి ఉన్నాయి. దాంట్లో నుంచి అర్థం చేసుకునే జ్ఞానం మనకు భగవంతుడు ఇచ్చి ఉన్నాడు. దాన్ని వినియోగించాం మనం. కాబట్టి వినియోగించి వేరు చేసి మంచి ఉంటే స్వీకరించి, చెడు ఉంటే దూరంగా పోవు, అంతే. కాబట్టి మనము అలా సత్పురుషులుగా ఉండాలంటే మంచిని మాత్రమే స్వీకరించి బ్రతకాలి. ఇకపోతే గురువు. గురువు అంటే గురువు సంస్కృతంలో గురువు అంటాం. డుమువులు చేరుస్తాం మనం. రాముడు, రాముడు అంటాం. డుమువులు చేరుస్తాం మనం తెలుగులో. అట్లాగే రెండు అక్షరాలు. ఉకారాంధకారస్తు రుకారార్థ నిరోధకృత్. అంధకార ఉకారాంధకారస్తు రుకారార్థ నిరోధకృత్. తిమిరాంధకారస్య అజ్ఞానాంధతిమిరస్య జ్ఞానాంజన శలాకయా చక్షురు ఉన్మీలితం నేత్రం జ్ఞానాంజన శలాకయా అంటారు. అయ్యా, మనకు అజ్ఞానం అనేటటువంటి చీకటి పొర మన కళ్ళకు కమ్ముతుంది. కానీ ఈ విద్య అనేటటువంటిది ఏం చేస్తుందంటే జ్ఞానం. విద్య అంటే జ్ఞానం. జ్ఞానం అనే గురువు అనేటటువంటి వాడు ఏం చేస్తాడంటే జ్ఞానం అనేటటువంటి కాటుకల్లో అద్ది అజ్ఞానం అనేటటువంటి కంటి పొరను తుడుస్తాడు. అటువంటి వాడు గురువు. కాబట్టి గురువు బాధ్యత చాలా ఉంటుంది. అయితే పిల్లలు కూడా నేర్చుకునేదానికి ఈ కాలం ప్రతి ఒక్కరూ పాటిస్తే మంచి ఉపాధ్యాయులు అవుతాడు. జ్ఞానంతో కూడుకుని ఉంటాడు, సజ్జనుడు అవుతాడు. అది విషయం. థ్యాంక్ యూ సార్. నేను రాళ్ళతో కొడితే మీరు సహించినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన మా గురు పూజ్యులు శంకర సారు,
అలాగే ప్రభాకర్ సార్ గారు, రమణారెడ్డి సార్ గారికి నా నమస్కారాలు. అలాగే విద్యార్థులకు నా ఆశీస్సులు. 1992లో నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద రావడం జరిగింది. ఈ బ్యాచ్ పిల్లలు 7th క్లాస్లో ఉండడం జరిగింది. నేను ఇక్కడికి రావడానికి ముందు సొంత ఊరిలో పనిచేస్తే కొన్ని సమస్యలు ఉంటాయి అనే ఉద్దేశంతో చాలామంది సలహా ఇవ్వడం జరిగింది. కానీ ఏ దేశం ఎగినా ఎందుకు కాలేనా పొగడరాని తల్లి భూమి బాధితులు అన్నట్లు నేను ఎక్కడ పనిచేయాలి, ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటానన్న ఉద్దేశంతో రావడం జరిగింది. అయితే నేను వచ్చే సందర్భంలోకి ఒక చిన్న దురభిప్రాయం ఉంది మా ఊరి మీద. కోటాపేట ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, బాంబులు వేసుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు అని ఒక చెడ్డ ముద్ర మా మీద పడి ఉండింది. దీనికి కారణం తల్లిదండ్రులలో ఎడ్యుకేషన్ తక్కువ ఉండింది. అలాగే తల్లిదండ్రులకు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ లేదో పిల్లల మీద కూడా వాళ్ళకి అంత కాన్సన్ట్రేషన్ లేదు మా పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతో. 10th పాస్ కానీ ఫెయిల్ కానీ 2 టార్గెట్ ఈ ఊరి పిల్లలకు, ఈ ఊరి ప్రజలకు. ఆడపిల్లలు మ్యారేజ్ ఇవ్వబోతారు, మగపిల్లలు గ్యారేజ్ ఇవ్వబోతారు. అంటే అప్పుడు లారీలు కొత్త వచ్చినాయి, బట్ క్లీనర్ కానీ అటు పోయేవాళ్ళు. అటు గ్యారేజీ, ఇటు మ్యారేజ్, ఈ రెండే తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీడికి వచ్చిన తర్వాత నా వంతు ఒక విలేజర్గా నా వంతు నేను కృషి చేయాలనే ఉద్దేశంతో క్లాస్లో చెప్పడంలో కానీ, క్లాస్ అయిపోయిన తర్వాత పుస్తకాలు ఇసిరి పారేయడం, వీధుల్లో తిరుగుతూ ఉంటే నేను ఖచ్చితంగా 1 గంట 2 గంటల కోసం పెట్టి చదివిస్తాననే ఉద్దేశంతో రిస్క్ అయినా పర్వాలేదనే ఉద్దేశంతో ట్యూషన్ స్టార్ట్ చేయడం. స్కూల్ అయిపోయిన బట్టి నా అంబేద్కర్ రావడం, నా దగ్గర చదువుకోవడం వల్ల పిల్లకాయల్లో ఉండే ఒక గ్యారేజీ, ఇటు మ్యారేజ్ 2 డైవర్ట్ అయిపోయి కాలేజీకి డైవర్ట్ చేసిన. ఆ విధంగా అమ్మాయిలు మ్యారేజ్ అనేది వదిలేసి కాలేజీ రావడం మొదలుపెట్టారు, పిల్లకాయలు మగపిల్లలు గ్యారేజ్ పోయి కాలేజీ మొదలుపెట్టారు. ఎప్పుడైతే చదువు ఇంప్రూవ్ అయిందో, నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది, గలాట్ల వలన కానీ ఇంకొక దాని వలన కానీ మనం నాశనం కావడం తప్ప ఇంక వేరే లేదు అనే ఉద్దేశంతో 90s ఎప్పుడో 80sలో ఉన్న గలాట్లు ఈరోజు 0 అయిపోయింది మన ఊరు. ప్రతి ఒక్కరు చదువుకొని ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్స్ రకరకాలుగా ఉన్నారు. ఉద్యోగం చదవడం అనేది ఉద్యోగం కోసం అనేది కాదు, గుర్తుపెట్టుకోండి. మీలో కొంతమంది వ్యవసాయదారులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి, రకరకాల జాబ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా డిసిప్లైన్గా మీరు ఉండగలిగినారు కాబట్టి, ఆ రోజు డిసిప్లైన్గా ఉండడానికి మా వంతు మేము కృషి చేసినాం కాబట్టి మీరు మీ బిడ్డను ఈరోజు డిసిప్లైన్గా పెంచగలుగుతున్నారు, చదివించగలుగుతున్నారు. ఈరోజు మీ పిల్లలు చూడండి, ఒక అమ్మాయి వచ్చేసి సాఫ్ట్వేర్ ఉంది, ఇంకొక అమ్మాయి వచ్చేసి రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. మీ పిల్లలు ఎంతో డెవలప్ అయినారు. మీ నాన్నగారు చదవాల, మీరు చదివినారు కాబట్టి, మీ నాన్న చదవాల కాబట్టి మీరు నాలెడ్జ్ కొంచెం డెవలప్ అయింది. మీరు ఎప్పుడు బాగా డెవలప్ అయినా మీ పిల్లలు ఈరోజు చాలా డెవలప్మెంట్ వచ్చింది. కాబట్టి చదువుకున్న వ్యక్తి తన కుటుంబాన్ని కాకుండా తన చుట్టుపక్కల కుటుంబాన్ని కూడా ఎలా అయితే సహాయ సహకారాలు అందిస్తారో మీరు కూడా చదవడం వల్ల, డిసిప్లిన్గా పెరగడం వల్ల మీ పిల్లల భవిష్యత్తు బాగుందని నేను ఆశిస్తున్నాను. రెండోది వచ్చేసి నా వరకు నేను 1989లో ఉద్యోగంలో చేరినాను. ఇంకా 1 year సర్వీస్ ఉంది. నాకు చదువు చెప్పిన గురువులతో పాటు పనిచేసినాను. ఇక్కడ మహబూబ్ సార్ నా గురువు, శ్రీనివాసరావు సార్ గురువుతో సమానం, వీళ్ళంతా గురువులతో సమానం. వాళ్ళందరితో పనిచేసే అవకాశం కల్పించినారు. రెండోది వచ్చేసి 89లో నేను ఉద్యోగంలో చేరినప్పుడు ఎంత యాక్టివ్గా క్లాస్కి వెళ్తూ ఉన్నాను. స్టిల్ 61 సంవత్సరం నాకు ఈ రోజులు కూడా అలాగే క్లాస్కి వెళ్తున్నాను. 1 నిమిషం కూర్చొని చదువు చెప్పిన నా లైఫ్లో లేదు. నిలబడే చెప్తుంటాను. 100 మంది ఉన్నా ఇక్కడ 100, 10, 100, 20 క్లాస్ ఉన్నారు. ఏ ఒక్కడు వినకుండా కూడా నేను ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని చెప్తూ వచ్చినాను. సాధ్యం ఉన్నంత వరకు నా శక్తికి మించి కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి.
ఎందుకంటే నేను ఒక టార్గెట్ నాకు 1వ తేదీ నేను జీతం తీసుకుంటున్నాను. ఆ జీతం తీసుకునే దానికి నేను న్యాయం చేస్తున్నాను లేదు నేను ప్రతిరోజు క్వశ్చన్ చేసుకుంటాను. పొద్దున్నే స్కూల్కి వచ్చాను, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ గ్యాప్లో నేను ఎంతవరకు పనిచేశాను, పిల్లలకి ఏ విధంగా న్యాయం చేశాను నేను క్వశ్చన్ చేసుకుంటాను. అలాగే ప్రతి ఒక్కరు జీనియస్ కాదు, డల్లర్స్ ఉంటారు, యావరేజ్ ఉంటారు, టాపర్స్ ఉంటారు. నేను ఎప్పుడు కూడా డల్లను దృష్టిలో పెట్టుకొని వాడి స్థాయికి తగ్గి నేను చెప్తాను. అంటే చిన్న పిల్లవాడికి ఎలా అయితే నేర్పిస్తారు, నేను పెద్ద క్లాసులో కూడా ప్రతి ఒక్కరికి అర్థం కావాలనే ఉద్దేశంతో వాళ్ళ స్థాయికి చదివి చెప్తా వచ్చాను. అందువలన నేనంటే వాళ్ళకి పిల్లకాయలకి అభిమానం కావచ్చు, అట్ ది సేమ్ టైం పిల్లలంటే నాకు అంతే అభిమానంగా ఉండింది. ట్యూషన్స్ విషయంలో కానీ ఇక్కడ పనిచేసేటప్పుడు కానీ ఎక్కడ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేయడం జరిగింది. అందువలన మీ అందరి అభిమానం కావచ్చు, పెద్దల యొక్క దీవెన కావచ్చు, ఈరోజు నేను చాలా ఆనందంగా హాయిగా ఉన్నానని ఆశిస్తున్నాను. రెండోది, ఏ స్కూల్లో పనిచేసినా ఆ స్కూల్ యొక్క ఉన్నతికి ప్రయత్నం చేశాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ అంతా కాంపౌండ్ ఏం లేదు, పిల్లలు రావడం వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు ప్రభాకర్ సార్ అందరూ కలిసి ఫెన్సింగ్ చేయడం జరిగింది. ఈ చెట్లన్నీ కూడా మీ ద్వారానే ఇక్కడే నాటించాం. ప్రతి పిల్లవాడికి నీ చెట్లని ఇచ్చాము, ఓ చెట్టు అని. ఆ 2 చెట్లు ఆ కారు పక్కన 2 చెట్లు నాది. అలాగే ప్రతి టీచరము ఒక్కొక్క చెట్టుని తీసుకుని నీళ్లు పోపించే బాధ్యత తీసుకున్నాం. అందువలన ఈరోజు చల్లగా కూర్చోవడానికి మీ అందరి కృషి, టీచర్ల యొక్క కృషి ఈరోజు చల్లగా ఉంది. అలాగే అనంతరాజుపేట రిజల్ట్ విషయం గతం మాకు తెలియదు. 92లో నేను వచ్చిన తర్వాత ఈ టీచర్ల యొక్క సహకారం కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, మండలంలో టాప్ రిజల్ట్ మన అనంతరాజుపేట తెచ్చాము. ఆ విధంగా అనంతరాజుపేట అంటే చాలా మంచి పేరు వచ్చింది. ఈరోజు పల్లె అంతా కూడా చాలా బాగుంది. ఎటువంటి వైషమ్యం లేకుండా అన్ని కులాలు మతాలు అందరూ కలిసిమెలిసి ఉండడానికి ఒక్క 0.01% నేను కృషి చేసినానేమో అనే ఆలోచన నాకు కలుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఎడ్యుకేషన్ డైవర్ట్ చేసినాను. ఆ డైవర్ట్ చేయడంలో నేను 1% అయినా కూడా హెల్ప్ చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఈ చిన్న సదావకాశం వల్ల పిల్లలందరినీ మళ్ళా చూసే అవకాశం వచ్చింది. ఎందుకంటే రకరకాల వృత్తుల్లో వెళ్ళిపోయింటారు, గృహిణులుగాను ఉద్యోగాల్లో వెళ్ళిపోయింటారు. చాలామందిని కలుసుకునే అవకాశం, అలాగే మా గురుస్థులైన ఈ టీచర్లందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన మీ మిత్ర బృందానికి, గంగయ్య లీడ్ చేసుకున్నారు, వెంకటరత్నం ఎవరైనా ఉండొచ్చు, ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు తీసుకొని అందరినీ ఇక్కడ అసెంబ్ల్ చేసి మమ్మల్ని ఆహ్వానించి ఈ చిన్న అవకాశం కల్పించిన మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇలాగే ఎప్పుడు ఎక్కడ కలిసినా కూడా ఆప్యాయంగా ఉంటూ డబ్బు ధనము బీదవాడు ధనవంతుడు అన్నీ ఎప్పుడు కూడా ఈ కాల్కులేషన్లకు రాని కాకండి. ఎప్పుడు కూడా అభిమానం అనేది మనసులోంచి రావాలా, అదే ఆప్యాయతగా ఉంటాలని ఆశిస్తున్నాను. అలాగే నా అదృష్టము ఇంకొక ఏమో తెలియదు కానీ నేను ఈ స్కూల్లో చదివాను, ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేశాను. కోడూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివాను, అక్కడ 16 ఏళ్ళు పనిచేసినాను, ఇప్పుడు చేస్తున్నాను. రాజంపేట డిగ్రీ చదివాను, అక్కడ 10 సంవత్సరాలు పనిచేశాను. నేను ఎక్కడ చదివానో అక్కడే పనిచేసే అవకాశం ఇచ్చిన ఆ దేవుడికి ఎప్పటికీ నేను కృతజ్ఞతగా ఉంటాను. ఎక్కడికి పోయినా ప్రతి స్కూల్లో, ఇక్కడ రాజంపేటలో కోడూరు పోయినప్పుడు 215 స్ట్రెంగ్త్, ఈరోజు నేను బయటకు వెళ్ళేటప్పటికి 581, రాజంపేటలో పోయినప్పుడు 579, బయటకు వచ్చేటప్పటికి 980 స్ట్రెంగ్త్ ఉండేది. కాబట్టి ప్రతి టీచర్లు వచ్చేసి మేము పోయిన అదృష్టమేమో, నేను పోయినప్పుడల్లా ఆ బ్యాచ్ ఆ టీచర్ల యొక్క కోఆపరేషన్ వలన చాలా బాగా జరిగింది. 36 సంవత్సరాల జర్నీ ఆనందంగా గడిచిపోయింది. ఇంకా 11 నెలలు మాత్రం సర్వీస్ ఉంది. ఈ సర్వీసు టీచర్గా నేను ఎప్పటికీ నా లైఫ్లో నేను కోరుకునేదే నాకు దొరికింది. ఒక ఎంఆర్ఓ, ఒక కలెక్టరు సర్వీస్లో ఉన్నప్పుడే నమస్కారం చెప్తారు. రిటైర్ అయ్యి 30 సంవత్సరాలు రిటైర్ అయింది, ఈరోజు మీరు కనపడి నేను కనపడి నమస్తే సార్ అంటాను. ఆ గౌరవం ఒక టీచర్ తప్ప ఎవరికి రాదు. ఒక కలెక్టరు, డాక్టరు కొంతమందిని బాగుపరుస్తారేమో కానీ ఒక వ్యవస్థను మార్చగలిగే వ్యక్తి టీచర్. కాబట్టి నా జీవితంలో నేను చేసుకున్న
పుణ్యమో ఏమో ఒక టీచర్గా నేను పుట్టడం, ఒక టీచర్గా ఉండడం, టీచర్గా రిటైర్ కావడం, చాలామందికి చదువు చెప్పే అవకాశం ఇచ్చినారు కాబట్టి ఒక టీచర్గా నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చిన్న చిన్న పార్టిసిపేషన్ చేయడం జరిగింది. బట్ అయితే ఇది మన అందరి తరపున ఈరోజు ఒక చిన్న బహుమానాన్ని మనం వాళ్ళకి ఇస్తున్నాము. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా ఖర్చు అవుతున్నది ఏంటంటే ఈ స్పీకర్స్ ప్రింట్ అవుతుందంట. అందుకని మనం వాళ్ళకి వినోదంగా ఉంటుంది, అలాగే వాళ్ళ యొక్క అసెంబ్లీ కార్యక్రమాలకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మనం ఈ ఆహూజా కంపెనీకి సంబంధించినటువంటి స్పీకర్స్ని డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. సో అందరూ మిత్రులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేదికపైకి వచ్చి ఈ యొక్క డొనేషన్ని పాల్గొనవలసింది కోరుతున్నాను. ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను ప్రస్తుతం ఈ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. నా పేరు కుమార్, ఎంఎస్సి ఎంఏ హెచ్పిటి. సార్, సభా సరస్వతికి నమస్సుమాంజలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి యొక్క అభ్యున్నతలో పాల్గొనే వాళ్ళు, పార్టిసిపేట్ చేసే వాళ్ళు కేవలం ఇద్దరు మాత్రమే. ఒకరు తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయులు. నిస్వార్థముగా ఒక గురువు నా విద్యార్థి ఫలానా పదవిలో ఉన్నాడు, ఫలానా అభివృద్ధిలో ఉన్నాడు, ఫలానా వ్యాపారంలో వృద్ధి చెందుతూ ఉన్నాడు, ఫలానా వ్యవసాయంలో మంచిగా ఉన్నాడు అనేటువంటి సగర్వంగా ఎలాంటి స్వార్థం లేకుండా గర్వించేవాడు గురువు. అలాగే తల్లిదండ్రులు అన్నమాట. అలాంటి ఉన్నతమైనటువంటి గురువులకు ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి నమస్సుమాంజలు. ఒక 2 విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాను నేను. ఏంటంటే సాధారణంగా చదువు అంటే ఉద్యోగమే లక్ష్యంగా అనుకుంటున్నారు. చదువుకు పరమావధి ఉద్యోగం కాదండి. చదువుకు పరమావధి మానసిక వృద్ధి. దాన్నే విజ్డమ్ అంటారు, దాన్నే తెలివితేటలు అంటారు. వాడు భలే ఫార్మర్ కావచ్చు, భలే బిజినెస్ చేయొచ్చు, సరే ఇంకోటి కూడా చేయొచ్చు, వంట చేయొచ్చు. ప్రతి దాంట్లో కూడా నైపుణ్యాన్ని సంపాదించుకోవడమే నిజమైనటువంటి చదువు. అంతేగాని ఉద్యోగం వస్తేనే అని కాదండి. అలాగే కాబట్టి మీరు కూడా మీ విద్యార్థులను అలా చదువైపు ఆ ఉద్దేశంతో చూడండి, కానీ ఉద్యోగం అని మాత్రం చదివించద్దండి. తర్వాత ఇంకోటి చదువుల విశేషత ఏంటంటే, ఇప్పుడు మనము ప్రతి ఒక్కరికి భగవంతుడు సమానమైనటువంటి మేధస్సు ఇచ్చి ఉంటాడు. అందరికీ సమానం. కానీ అందరూ ఎందుకు ఉద్యోగస్తులు కాలేకపోయారు? వాడు ఉద్యోగస్తులు కాకపోయినప్పటికీ కూడా బిజినెస్ మ్యాన్ కొన్ని కోట్లు సంపాదిస్తుంటాడు. కారణం తెలివితేటలు. అలాంటి నిజమైన తెలివితేటలకు కాకుండా పడడానికి చిన్న కారణం ఉందండి. ఏంటంటే నా పోస్ట్ పోన్మెంట్ అండి. మీరు ఒకసారి మీరు ఎన్నికెళ్ళండి, మీ విద్యార్థి దశకి ఎన్నికెళ్ళండి. మీరు చదువుకుందామని బుక్ తీసేటప్పటికి ఫ్రెండ్ వచ్చి రారా అని పిలుస్తాడు. చదువుకుందామప్పటికి ఆటలాడుకుందాం అనిపిస్తుంది. ఆ చిన్న పోస్ట్ పోన్మెంట్, రేపు చదువుదాం, తర్వాత చదువుదాం అని ఆ మనసును అలా తోసుకుంటూ పోతుంటుంది. ఎందుకంటే చదువులో చిన్న బరువు ఉంటుందండి చదువుకోవాలంటే. అదేవిధంగానే అలా పోయి ఆడుకుందామో, పిచ్చాపట్ల మాట్లాడాలనేది తెలియకుండానే ఆనందం ఉంటుంది. ఆ అల్పకాలిక సుఖం వైపు మీ మనసును అలా తీసుకెళ్తుంది. అలా కాకుండా మీ మనసును ఎవరైతే కనుక కంట్రోల్ పెట్టుకొని ఆ చదువు ప్రోగ్రెస్ చేస్తారో వాళ్ళు నిజమైనటువంటి జ్ఞానవంతులుగా అవుతారండి. ఇది పేరే అనంతరాజంపేట. అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చి మీ మనసులో రారాజులుగా చేసేటువంటి అనంతరాజంపేట పాఠశాలలో మీరు విద్యార్థులుగా చదివినందుకు కూడా మీకు ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులు ఉంటాయండి. మీరు మా పాఠశాలకు దాదాపు 45,000 విలువ చేసేటువంటి సౌండ్ సిస్టమ్ సమర్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. చూడండి ప్రియమైనటువంటి ఆత్మీయ సోదరులారా, భగవంతుడు ఒక సృష్టిలో విశేషమైనటువంటి సాఫ్ట్వేర్ సెట్ చేశాడు. ఏంటంటే పరోపకారం కోసమే నదులు ప్రవహిస్తాయి,
పరోపకారం కోసమే ఆవులు తన పాలు తన దాక్కుండా ఇతరుల కోసం ఇస్తాయి. పరోపకారం కోసమే చెట్లు ఫలాలను ఇస్తాయి, అంటే ఇతరుల కోసమే, మన కోసం కాదు. అట్లా ఏ వ్యక్తి అయితే గనా తన పిల్లలు తన కుటుంబం కోసం కొంత పెట్టుకొని ఇతరుల యొక్క 10 మంది, నాట్ సింగిల్ పర్సన్, ఎక్కువ మంది యొక్క ఉపయోగం కోసం, ప్రయోజనం కోసం ఎవరైతే గన దానం చేస్తారో వారికి భగవంతుని యొక్క ఆశీస్సులు వచ్చి మీ పిల్లల యొక్క ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధికి తోడ్పడుతుంది. అలాంటి కార్యక్రమాన్ని మా పాఠశాలకు, మన పాఠశాలకు డొనేషన్ ఇచ్చారు కాబట్టి మీ పిల్లలందరూ కూడా ఖచ్చితంగా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే ఒక పేరెంట్ వచ్చారు, మా పాప ఐఏఎస్ కోచింగ్లో ఉంది సార్, మీ బ్లెస్సింగ్స్ కావాలని. ఖచ్చితంగా మీ పాప ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది. కాకపోతే ఒక కండిషన్, ఆ పాప ఇక్కడ ఉంటే గన ఏంటంటే గన ఉందా, మా పాప ఉందా, మీ పాప ఉందా, లేదు చెప్పండి. వెరీ సింపుల్ థింగ్ అండి. జీవితంలో సక్సెస్కి ఒకే ఒక పాయింట్, రేపు చేస్తాము అనేటువంటి దాన్ని కానీ పక్క తీసేస్తే ఈ రోజే చేయాలా, ఇప్పుడే చేయాలా అని సెల్ఫ్ డిసిప్లిన్ ఎవడో చెప్తే కాదు, స్వీయమైనటువంటి క్రమశిక్షణ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వాళ్ళే కాదు, మీరు కూడా మీ భవిష్యత్తులో కూడా మీ యొక్క జీవితంలో కూడా సక్సెస్ కావాలంటే ఒకటి ఏంటంటే కన్నా స్వీయ క్రమశిక్షణ మరియు భగవంతుని యొక్క ఆశీస్సులు. భగవంతుని ఆశీస్సులు కావాలంటే పరోపకారం ఉండాలి. అలాంటి పరోపకారం ఇచ్చేటువంటి మీ అందరూ కూడా శతకోటి శతసహస్ర నమస్సుమాంజలి మన పాఠశాల తరఫున. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇప్పటికీ మనం నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే మన ఉపాధ్యాయుల్ని సన్మానించుకొని ఒక గ్రూప్ ఫోటో తీసుకొని తర్వాత భోజనాలకు వెళ్దాం. అయిపోతుంది టైం అయితే, అంటే లేట్గా వచ్చారు, లేట్గా స్టార్ట్ చేసాం. మనము 9:30కి అనుకున్నాము, 10:30 అట్లా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు అందరూ దయచేసి తగ్గిపోయింది. యుగ ధర్మం అంటేనే కాలం అట్లే ఉంటుంది. ద్వా అంటే ద్వయం అంటే 2, కాబట్టి 2 కాళ్ళ మీద నడిచింది ద్వాపరం కృష్ణుడి కాలంలో. కృష్ణుడు కూడా ఏమీ చేయలేకపోయినాడు. అయ్యా మన యాదవులంతా నాశనం అయిపోతున్నారు, కొట్టుకొని చస్తున్నారు, తాగి తందనాలు ఆడుతున్నారు. ఒక ఋషికి వాళ్ళు చూడండి, తాగి తందనాలు ఆడుతా తమాషా పడదామని ఒక ఋషిని పట్టుకున్నారు. ఋషి దగ్గరికి పోయి ఒక అబ్బాయికి గుడ్డలు చుట్టి లోపల గర్భవతిలాగా తయారు చేసింది. పోయి స్వామి స్వామి స్వామి, ఈ అబ్బాయికి ఏ శిశువు జనిస్తుంది, ఆడ మగ చెప్పండి స్వామి. భలే ఉంది కదా. ఆయన మహర్షి, మహానుభావుడు, గమనించాడు. ఏం పుట్టదండి, రోగలు పుడుతుంది. ముసలం అనే పదం అప్పటి నుంచి. ముసలం అంటే సంస్కృతంలో రోకలి. వెంటనే పుట్టింది ఆడనే సత్యోగర్భం. అప్పుడంతా మనుషుల్ని, పిల్లల్ని కూడా అప్పటికప్పుడే కంటా ఉన్నారు మహానుభావులు. కర్ణుని అట్లే కనింది కదా ఆమె మహాతల్లి కుంతి, అట్లా పడింది. ఇది సర్వనాశనం చేస్తుంది, మీ వంశమంతా నాశనం అయిపోతుంది పోండి. అప్పుడు భయపడ్డా, అరే పొరపాటు అయిపోయింది, ఏం చేద్దాం, ఏందిరా తీసుకురండి. నేనేమి ఆడ నది ఉంటే ఆ నదిలో నూరి అంత కలిపేసిన, అది జమ్ము మాదిరి పుట్టింది, తుంగ. ఆ తర్వాత ఒకసారి జాతర జరుగుతుంటే అక్కడికే వచ్చి వాళ్ళల్లో తెగలు ఉంటాయి కదా, వాళ్ళు కొట్లాడుకొని ఏమి లేవు చేతిలో, తుంగతో కొట్టి ఒక్కొక్కటి ఖడ్గంలాగా పనిచేసి సర్వనాశనమైన. కృష్ణుడికి పోయి చెప్పినారు, ఏమయ్యా ఇట్లా అన్యాయంగా చేస్తున్నారు, ఏమన్నా చెప్పండి స్వామి. ఏం మాట్లాడు, ఆయనకి తెలుసు యుగం అయిపోవచ్చింది, ఇట్నే పోతారు. అట్లా యుగ ధర్మాన్ని ఎవరూ తప్పించరు. అట్లేగా అందుకే కదా పాండవ కురుక్షేత్రం జరిపించినాడు కృష్ణుడు. అది ధర్మం. అధర్మం నాశనం కోసమే ఆయన పుట్టింది, ధర్మం రక్షణ కోసమే పుట్టాడు. కాబట్టి అవన్నీ చాలా విషయాలు మీకు అవసరం లేదు. మీరు పెద్దోళ్ళు కాబట్టి వీళ్ళు కూడా శిష్యులు కాదు. శిష్యులు అంటే బచ్చాగాళ్ళు కాదు, పాపలు కాదు. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే వశేషం. యవ్వనం అంటే ఒక 20 దాటిన తర్వాత నుంచి 21 సంవత్సరాలు కదా ఇప్పుడు ఓటు హక్కు. అట్లా అప్పుడు మనం అన్ని పనులు చేయాలా. కష్టపడేవాడు కష్టపడాలి, సేద్యం చేసేవాడు సేద్యం చేయాలా,
ఏదో చదువుకున్నాడు ఉద్యోగం చేయాలా, పెళ్లి చేసుకోవాలా, ఇవన్నీ మన ధర్మం. అయితే ధర్మం అంటే పెళ్లి చేసుకొని తమాషా కోసమా? భార్యను బాగా చూసుకోవాలి, పిల్లోళ్ళని బాగా చూసుకోవాలి, న్యాయం చేయాలి వాళ్ళకి, అది ధర్మం. లేకుంటే చేసుకోకాకుండా ధర్మం అంటే ఇట్లా ఇది కలియుగం. కాబట్టి కలియుగంలో ధర్మం ఒంటిపాదం మీద నడుస్తుంది, మనం ఆశించడం తప్పు. ఇకపోతే సరేనండి, శిశవేభ్యసనం యవనే విశేషణం వార్ధకే మునివృత్తి. వార్ధక్యం వచ్చేటప్పటికి భగవంతుడి మీద ధ్యానం చేస్తూ మనం గడిపి ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడ పోయేదానికి వీలు ఉంటుంది. అది విషయం. విద్యార్థి అంటే విద్యను అర్చించడం అంటే అడుక్కోవడమే, నేర్చుకోవడమే, అడగడమే. దాన్ని ఎన్ని పదాలైనా చెప్పొచ్చు రకరకాలుగా పోతే. కాబట్టి దానికే కేటాయించాలి విద్యార్థులు. తమాషా కోసమో ఆటలాడ కోసమో వాళ్ళతో వీళ్ళతో ఓసుపోలు పగాలు మాటలు మాట్లాడుకోవడానికే రాకూడదు. దానికోసం వినియోగించిన వాడు ఉపయోగపడతాడు, అభివృద్ధి చెందుతాడు. అదే జరుగుతూ ఉంది కాలంలో. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సారి సుందరి పిచ్చాయి గురించి చెప్పినట్టు వాళ్ళు వినియోగించుకున్నాడు. అట్లాగే ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు అట్లా నేర్చుకున్నాడు. ఆయన మహానుభావుడు ప్రెసిడెంట్ అయినాడు. దానికి కేటాయించినప్పుడే మనకు అర్థమవుతుంది. అర్థం కావడానికి కూడా ఉపాధ్యాయుడు కృషి కూడా ఉంది కాదను. ఉపాధ్యాయుడు కృషి చేసినంత మాత్రాన విద్యార్థి నేర్చుకోకపోతే ఎవరు ఏమి చేయలేము. ఇద్దరిలోనూ ఉండాలి, విద్యార్థిలో ఉండాలి, ఉపాధ్యాయుల్లో ఉండాలి. సరైన గురువు దొరకాలి, సరైన శిష్యుడు ఉంటేనే అది జరుగుతుంది. ఇకపోతే ఇవి చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షం. మన శాస్త్రాలు చెప్పినాయి, సనాతన ధర్మం చెప్పింది, పురాణాలు చెప్పినాయి. ధర్మం ప్రకారం నడుచుకో. మనిషికి ఒక ధర్మం ఇచ్చినాడు, జంతువుకు వేరే ధర్మం ఇచ్చినాడు. అవి దాని ప్రకారమే నడుస్తున్నాయి. మనం మటుకు నడవనప్పుడు ఎందువల్ల కాల ప్రభావం అని చెప్పినాం. సరే, ధర్మ, అర్థ. ధర్మం ప్రకారం ఉంటే భగవంతుడు మీకు ఆర్థికంగా తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఎందువల్ల మీరు ధర్మం ప్రకారం ఉన్నారు కాబట్టి మీ వెనకమ్మడితే ఉంటాడు. మీరు పెద్దోళ్ళు కాబట్టి చెప్తున్నాను తండ్రి, ఏమనుకోకండి, ఏందేందో చెప్తాడు హరికథ అనుకోకండి. కామ అంటే కర్మ, పని. మంచి పనులకే నువ్వు ధర్మం ప్రకారం ఉన్నాడు కాబట్టి డబ్బులు ఇచ్చినాడు భగవంతుడు. దాన్ని దేనికి వినియోగించాడు? ధర్మం ప్రకారం ఉండేవాడు మంచి పనులకు ఉపయోగించాడు. అందుకే మన చక్రవర్తులు, రాజులు మందిరాలు కట్టించినారు, ఊరూరికి గుళ్ళు, పాఠశాలలు కట్టించినారు. లేక తమాషగా కట్టించినారు అనుకున్నారా? పుణ్యం కోసమే. ధర్మ, అర్థ, కామ. మంచి పనులు, రోడ్లు వేపించినారు, చెట్లు నాటించినారు, ఎన్నో అనాథాశ్రమాలు పెట్టించినారు. అందుకే పెట్టించినారు. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కొన్ని. మోక్షం, దానివల్ల నీకు మోక్షం ప్రాప్తిస్తుంది. ఇది చెప్పిన శాస్త్రం. కాబట్టి అందరూ కూడా ధర్మం ప్రకారం ఉంటారని నేను మీకు ఇక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి చదువుకు సంబంధించినవి మళ్ళీ చెప్పాలంటే అనవసరం పడడం పిల్లలు కాదు, మళ్ళీ నీకు పోయి మా సోత్కర్ష అవసరంలో నాకు. కాబట్టి మీరందరూ కూడా ధర్మం ప్రకారం ఉండండి. చదువు కూడా ఎలా నేర్చుకోవాలి అంటే ఊరిక పై చదువు పనికిరాదు. ఇప్పుడు ఒక్క శ్లోకం చెప్తాను, వినండి. మీరు అందరూ ఎప్పుడు కూడా అర్థమయ్యేటట్టు. శుక్లాంబరధరం విష్ణు. అయ్యా గణేశుడి స్తోత్రం చెప్పండి. ఏడ ప్రారంభించినా, ఏ కార్యక్రమం ప్రారంభించినా మొదట వినాయకుడు గణాధిపతి కాబట్టి ఆయన మొదట ప్రార్థిస్తారు. శుక్లాంబరధరం విష్ణు చతుర్భుజం ప్రసన్నం అంటాడు. ఏందో అది ఏందో అడిగి తెలియదు, ఎవరి ప్రార్థనో తెలియదు. ఎవరి ప్రార్థన? విష్ణువు అని వచ్చింది పదం. ఎందుకు వచ్చింది? విష్ణు ప్రార్థన అది. శుక్లాంబరధరం విష్ణు అని.
అనేవాళ్ళు కూడా ఉంటారు. శుక్ల అర్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి. శుక్ల అంటే తెల్లనైనా, మన కంట్లో శుక్ల పట్టలము కర్ణ పట్టలము ఇట్లా చెప్తే ఎందుకు అర్థం కాదు, ఎవరికైనా అర్థమవుతుంది. అంబర, అంబరం అంటే తెలుగు వారిని అడిగితే చెప్తాడు, ఆకాశము వస్త్రము, నానా అర్థాలు ఉంటాయి. అంబరము తెల్లనైన వస్త్రాన్ని ధరించిన వాడ, ఇట్లా చెప్తే ఎందుకు అర్థం కాదండి, అయ్యవారు అట్లా ఉండాలా అని నా ఉద్దేశం. మేము అట్లే అంటే అంత చెప్పలేకపోయినా చెప్తా ఉన్నాం, 60% 50% అయినా చెప్తా ఉన్నాం. చెప్పనోళ్ళు చాలామంది ఈ కాలం టీచర్లను చాలామందిని చూసి సోషల్ వారికి ఉన్నారు. నేను హెడ్ మాస్టర్గా పనిచేసినాను. పిఎం ఎవరయ్యా అంటే చెప్పలేదు. ఏమంటే ఓయా నీకు ఎవరికి తెలిసిపో అంటాడు. ఇంకొక అయ్యవారిని గమనించినాను నేను, తెలుగు అయ్యవారు, అయ్యా నువ్వు సరిగ్గా చెప్పలేదని పిల్లోళ్ళు అంటారయ్యా, సరిగ్గా చెప్పు అంటే ఏం సరే నా కొడుకులకి చెప్పేది, నేను ఎంఏ పిహెచ్డి చేసిన, నేను లెక్చరర్ కావాల్సిన నా కొడుకును, ఇది ఆ సమాధానం. ఇలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని ఏం చేయలేము. పిల్లలు కూడా అటువంటి వాళ్ళే తయారన్న, యుగధర్మం అన్నాను కదా, పరిస్థితి రాను 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 నైతిక విలువలు పతనం అయిపోతున్నాయి. ఎవరు కాదనలేని మాట. ఎవడి పని వాడు ధర్మం ప్రకారం చేయడం లేదు. ఏ ఉపాధ్యాయ వృత్తి అని కాకండి, పోండి ఏ విధి లేకపోండి, రెవెన్యూ లేకపోయి అడుగుతారా, న్యాయం ఇంకా జరుగుతుందా, పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతుందా, రక్షణ వ్యవస్థలో జరుగుతుందా, దేంట్లో? అది యుగధర్మం అంటారు మీరు చెప్తున్నారు. అట్లని ఊరుకోవాల్సిన పనిలే. దీనికి హిందీలో ఒక పద్యం చెప్పినాడు, రామచరిత మానస్ రాసినటువంటి రామదాస్. ఏం చెప్పినాడంటే, తులసీదాస్ జడ చేతన గుణ దోషమయ విశ్వకేమిక కర్త సంత హంస గుణ గహీపై పరిహరి వారి వికార్. జడ చేతన, జడం అంటే కదలిక లేనిది, ప్రాణం లేనిది. ప్రాణం ఉంటుంది, మనకు లేదనుకుంటాడు, చెట్లో కూడా ప్రాణం ఉంది అంటాడు సైన్స్. ఇది తపస్సులకు సైంటిస్టులకే తెలుస్తుంది. జడ చేత, కదలిక లేనిది, కదలిక ఉన్నది. జడ చేతన, గుణ దోష, మంచి చెడు అనే రకమైనటువంటి వ్యతిరేక స్వభావం కలిగినటువంటి పదార్థాలతో ఆ బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు. అన్ని రాత్రి పగలు, పొడవు పొట్టి, ప్రతి దాంట్లో రెండు ఉంటాయి, వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగినట్టు. కాబట్టి అన్నిటల్ని ఏం చేసినాడు, ఒక దీంట్లో రోలర్లో పెట్టి తిప్పి 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 చల్లినాడు. ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నిటల్లో ఉంటుంది, లేని చోటు లేదు. కానీ మంచివాడు, మహాత్ముడు, సజ్జనుడు, సత్పురుషులు అనేటటువంటి వాడు ఎలాంటి వాడయ్యా అంటే హంస లాంటి వాడు. హంస ఏంది హంస అంటే, హంసకు ఒక గుణం ఉంది. పాలు నీళ్లు కలబోసి 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 పెట్టినారనుకోండి, పాలను మాత్రమే స్వీకరిస్తుంది, నీళ్ళని అట్లే ఉంచుతుంది గ్లాసులో. అటువంటి వాడు సత్పురుషుడు. సత్పురుషులు ఏం చేయాలి, మంచిని మాత్రమే గ్రహించాలి. అన్నీ కలిసి ఉన్నాయి ఇక్కడ. దాంట్లో నుంచి అర్థం చేసుకునే జ్ఞానం మనకు భగవంతుడు ఇచ్చి ఉన్నాడు, దాన్ని వినియోగించాం మనం. కాబట్టి వినియోగించి వేరు చేసి మంచిని మంచి ఉంటే స్వీకరించి, చెడు ఉంటే దూరంగా పోవు, అంతే. కాబట్టి మనము అలా సత్పురుషులుగా ఉండాలంటే మంచిని మాత్రమే స్వీకరించి బ్రతకాలి. ఇకపోతే గురువు. గురువు అంటే గురువు సంస్కృతంలో గురువు అంటాం. డుమువులు చేరుస్తాం మనం, రాముడు, రాముడు అంటాం. డుమువులు చేరుస్తాం మనం తెలుగులో. అట్లాగే రెండు అక్షరాలు,
ఉకారాంధకారస్తు రుకారార్థ నిరోధకృత్ అంధకార ఉకారాంధకారస్తు రుకారార్థ నిరోధకృత్ తిమిరాంధకారస్య అజ్ఞానాంధతిమిరస్య జ్ఞానాంజన శలాకయా చక్షురు ఉన్మీలితం నేత్రం జ్ఞానాంజన శలాకయా అంటారు. అయ్యా, మనకు అజ్ఞానం అనేటటువంటి చీకటి పొర మన కళ్ళకు కమ్ముతుంది. కానీ ఈ విద్య అనేటటువంటిది ఏం చేస్తుందంటే జ్ఞానం. విద్య అంటే జ్ఞానం. జ్ఞానం అనే గురువు అనేటటువంటి వాడు ఏం చేస్తాడంటే జ్ఞానం అనేటటువంటి కాటుకల్లో అద్ది అజ్ఞానం అనేటటువంటి కంటి పొరను తుడుస్తాడు. అటువంటి వాడు గురువు. కాబట్టి గురువు బాధ్యత చాలా ఉంటుంది. అయితే పిల్లలు కూడా నేర్చుకునేదానికి ఈ కాలం ప్రతి ఒక్కరూ పాటిస్తే మంచి ఉపాధ్యాయుడు అవుతాడు. జ్ఞానంతో కూడుకుని ఉంటాడు, సజ్జనుడు అవుతాడు. ఇది విషయం. థ్యాంక్ యూ సార్. నేను రాళ్ళతో కొడితే మీరు సహించినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన మా గురు పూజ్యులు శంకర సారు, అలాగే ప్రభాకర్ సార్ గారు, రమణారెడ్డి సార్ గారికి నా నమస్కారాలు. అలాగే విద్యార్థులకు నా ఆశీస్సులు. 1992లో నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద రావడం జరిగింది. ఈ బ్యాచ్ పిల్లలు 7th క్లాస్లో ఉండడం జరిగింది. నేను ఇక్కడికి రావడానికి ముందు సొంత ఊరిలో పనిచేస్తే కొన్ని సమస్యలు ఉంటాయి అనే ఉద్దేశంతో చాలామంది సలహా ఇవ్వడం జరిగింది. కానీ ఏ దేశమేగినా ఎందుకు కాలేనా పొగడరాని తల్లి భూమి బాధితులు అన్నట్లు నేను ఎక్కడ చిన్న చిన్న పార్టిసిపేషన్ చేయడం జరిగింది. బట్ అయితే ఇది మన అందరి తరపున ఈరోజు ఒక చిన్న బహుమానాన్ని మనం వాళ్ళకి ఇస్తున్నాము. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలు ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా ఖర్చు అవుతున్నది ఏంటంటే ఈ స్పీకర్స్. ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటానన్న ఉద్దేశంతో రావడం జరిగింది. అయితే నేను వచ్చే సందర్భంలోకి ఒక చిన్న దురభిప్రాయం ఉంది మా ఊరి మీద. కోటాపేట ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, బాంబులు వేసుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు అని ఒక చెడ్డ ముద్ర మా మీద పడి ఉండింది. దీనికి కారణం తల్లిదండ్రులలో ఎడ్యుకేషన్ తక్కువ ఉండింది. అలాగే తల్లిదండ్రులకు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ లేదో పిల్లల మీద కూడా వాళ్ళకి అంత కాన్సన్ట్రేషన్ లేదు మా పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతో. 10th పాస్ కానీ ఫెయిల్ కానీ 2 టార్గెట్ ఈ ఊరి పిల్లలకు, ఈ ఊరి ప్రజలకు. ఆడపిల్లలు మ్యారేజ్ ఇవ్వబోతారు, మగపిల్లలు గ్యారేజ్ ఇవ్వబోతారు. అంటే అప్పుడు లారీలు కొత్త వచ్చినాయి, బట్ క్లీనర్ కానీ అటు పోయేవాళ్ళు. అటు గ్యారేజీ ఇటు మ్యారేజ్, ఈ రెండే తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీడికి వచ్చిన తర్వాత నా వంతు ఒక విలేజర్గా నా వంతు నేను కృషి చేయాలనే ఉద్దేశంతో క్లాస్లో చెప్పడంలో కానీ, క్లాస్ అయిపోయిన తర్వాత పుస్తకాలు ఇసిరి పారేయడం, వీధుల్లో తిరుగుతూ ఉంటే నేను ఖచ్చితంగా 1 గంట 2 గంటల కోసం పెట్టి చదివిస్తాననే ఉద్దేశంతో, రిస్క్ అయినా పర్వాలేదనే ఉద్దేశంతో ట్యూషన్ స్టార్ట్ చేయడం. స్కూల్ అయిపోయిన పట్టిన అంబేద్కర్ రావడం, నా దగ్గర చదువుకోవడం వల్ల పిల్లకాయల్లో ఉండే ఒక గ్యారేజీ ఇటు మ్యారేజ్ 2 డైవర్ట్ అయిపోయి కాలేజీకి డైవర్ట్ చేసిన. ఆ విధంగా అమ్మాయిలు మ్యారేజ్ అనేది వదిలేసి కాలేజీ రావడం మొదలుపెట్టారు, పిల్లకాయలు మగపిల్లలు గ్యారేజ్ పోయి కాలేజీ మొదలుపెట్టారు. ఎప్పుడైతే చదువు ఇంప్రూవ్ అయిందో, నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది, గలాట్ల వలన కానీ ఇంకొక దాని వలన కానీ మనం నాశనం కావడం తప్ప ఇంక వేరే లేదు అనే ఉద్దేశంతో
90s ఎప్పుడో 80sలో ఉన్న గలాట్లు ఈరోజు జీరో అయిపోయింది మన ఊరు. ప్రతి ఒక్కరు చదువుకొని ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్స్ రకరకాలుగా ఉన్నారు. ఉద్యోగం చదవడం అనేది ఉద్యోగం కోసం అనేది కాదు, గుర్తుపెట్టుకోండి. మీలో కొంతమంది వ్యవసాయదారులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి, రకరకాల జాబ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా డిసిప్లైన్గా మీరు ఉండగలిగినారు కాబట్టి, ఆ రోజు డిసిప్లైన్గా ఉండడానికి మా వంతు మేము కృషి చేసినాం కాబట్టి మీరు మీ బిడ్డను ఈరోజు డిసిప్లైన్గా పెంచగలుగుతున్నారు, చదివించగలుగుతున్నారు. ఈరోజు మీ పిల్లలు చూడండి, ఒక అమ్మాయి వచ్చేసి సాఫ్ట్వేర్ ఉంది, ఇంకొక అమ్మాయి వచ్చేసి రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. మీ పిల్లలు ఎంతో డెవలప్ అయినారు. మీ నాన్నగారు చదవాల, మీరు చదివినారు కాబట్టి, మీ నాన్న చదవాల కాబట్టి మీరు నాలెడ్జ్ కొంచెం డెవలప్ అయింది. మీరు ఎప్పుడు బాగా డెవలప్ అయినా మీ పిల్లలు ఈరోజు చాలా డెవలప్మెంట్ వచ్చింది. కాబట్టి చదువుకున్న వ్యక్తి తన కుటుంబాన్ని కాకుండా తన చుట్టుపక్కల కుటుంబాన్ని కూడా ఎలా అయితే సహాయ సహకారాలు అందిస్తారో, మీరు కూడా చదవడం వల్ల, డిసిప్లిన్గా పెరగడం వల్ల మీ పిల్లల భవిష్యత్తు బాగుందని నేను ఆశిస్తున్నాను. రెండోది వచ్చేసి, నా వరకు నేను 1989లో ఉద్యోగంలో చేరినాను. ఇంకా 1 year సర్వీస్ ఉంది. నాకు చదువు చెప్పిన గురువులతో పాటు పనిచేసినాను. ఇక్కడ మహబూబ్ సార్ నా గురువు, శ్రీనివాసరావు సార్ గురువుతో సమానం, వీళ్ళంతా గురువులతో సమానం. వాళ్ళందరితో పనిచేసే అవకాశం కల్పించినారు. రెండోది వచ్చేసి 89లో నేను ఉద్యోగంలో చేరినప్పుడు ఎంత యాక్టివ్గా క్లాస్కి వెళ్తూ ఉన్నాను. స్టిల్ 61 సంవత్సరం నాకు ఈ రోజు కూడా అలాగే క్లాస్కి వెళ్తున్నాను. ఒక్క నిమిషం కూర్చొని చదువు చెప్పిన నా లైఫ్లో లేదు. నిలబడే చెప్తుంటాను. 100 మంది ఉన్నా ఇక్కడ 100, 10, 100, 20 క్లాస్ ఉన్నారు. ఏ ఒక్కడు వినకుండా కూడా నేను ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని చెప్తూ వచ్చినాను. సాధ్యం ఉన్నంత వరకు నా శక్తికి మించి కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక టార్గెట్, నాకు 1వ తేదీ నేను జీతం తీసుకుంటున్నాను. ఆ జీతం తీసుకునే దానికి నేను న్యాయం చేస్తున్నాను లేదు నేను ప్రతిరోజు క్వశ్చన్ చేసుకుంటాను. పొద్దున్నే స్కూల్కి వచ్చాను, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ గ్యాప్లో నేను ఎంతవరకు పనిచేశాను, పిల్లలకి ఏ విధంగా న్యాయం చేశాను నేను క్వశ్చన్ చేసుకుంటాను. అలాగే ప్రతి ఒక్కరు జీనియస్ కాదు, డల్లర్స్ ఉంటారు, యావరేజ్ ఉంటారు, టాపర్స్ ఉంటారు. నేను ఎప్పుడు కూడా డల్లను దృష్టిలో పెట్టుకొని వాడి స్థాయికి తగ్గి నేను చెప్తాను. అంటే చిన్న పిల్లవాడికి ఎలా అయితే నేర్పిస్తారు, నేను పెద్ద క్లాసులో కూడా ప్రతి ఒక్కరికి అర్థం కావాలనే ఉద్దేశంతో వాళ్ళ స్థాయికి చదివి చెప్తా వచ్చాను. అందువలన నేనంటే వాళ్ళకి పిల్లకాయలకి అభిమానం కావచ్చు, అట్ ది సేమ్ టైం పిల్లలంటే నాకు అంతే అభిమానంగా ఉండింది. ట్యూషన్స్ విషయంలో కానీ, ఇక్కడ పనిచేసేటప్పుడు కానీ ఎక్కడ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేయడం జరిగింది. అందువలన మీ అందరి అభిమానం కావచ్చు, పెద్దల యొక్క దీవెన కావచ్చు, ఈరోజు నేను చాలా ఆనందంగా హాయిగా ఉన్నానని ఆశిస్తున్నాను. రెండోది, ఏ స్కూల్లో పనిచేసినా ఆ స్కూల్ యొక్క ఉన్నతికి ప్రయత్నం చేశాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ అంతా కాంపౌండ్ ఏం లేదు, పిల్లలు రావడం వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు ప్రభాకర్ సార్ అందరూ కలిసి ఫెన్సింగ్ చేయడం జరిగింది. ఈ చెట్లన్నీ కూడా మీ ద్వారానే ఇక్కడే నాటించాం. ప్రతి పిల్లవాడికి నీ చెట్లని ఇచ్చాము, ఓ చెట్టు అని. ఆ 2 చెట్లు, ఆ కారు పక్కన 2 చెట్లు నాది. అలాగే ప్రతి టీచరము ఒక్కొక్క చెట్టుని తీసుకుని నీళ్లు పోపించే బాధ్యత తీసుకున్నాం. అందువలన ఈరోజు చల్లగా కూర్చోవడానికి మీ అందరి కృషి, టీచర్ల యొక్క కృషి ఈరోజు చల్లగా ఉంది. అలాగే అనంతరాజుపేట రిజల్ట్ విషయం గతం మాకు తెలియదు. 92లో నేను వచ్చిన తర్వాత ఈ టీచర్ల యొక్క సహకారం కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, మండలంలో టాప్ రిజల్ట్ మన అనంతరాజుపేట తెచ్చాము. ఆ విధంగా అనంతరాజుపేట అంటే చాలా మంచి పేరు వచ్చింది. ఈరోజు పల్లె అంతా కూడా చాలా బాగుంది. ఎటువంటి వైషమ్యం లేకుండా అన్ని కులాలు మతాలందరూ కలిసిమెలిసి ఉండడానికి ఒక 0.01% నేను కృషి చేసినానేమనే ఆలోచన నాకు కలుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఎడ్యుకేషన్ని డైవర్ట్ చేసినాను. ఆ డైవర్ట్ చేయడంలో నేను 1% అయినా కూడా హెల్ప్ చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఈ చిన్న సదావకాశం వల్ల పిల్లలందరినీ మళ్ళా చూసే అవకాశం వచ్చింది. ఎందుకంటే
రకరకాల వృత్తుల్లో వెళ్ళిపోయి ఉంటారు, గృహిణులుగాను ఉద్యోగాల్లో వెళ్ళిపోయి ఉంటారు. చాలామందిని కలుసుకునే అవకాశం, అలాగే మా గురుస్థులైన ఈ టీచర్లందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన మీ మిత్ర బృందానికి, గంగయ్య లీడ్ చేసుకున్నారు, వెంకటరత్నం ఎవరైనా ఉండొచ్చు, ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు తీసుకొని అందరినీ ఇక్కడ అసెంబ్లీ చేసి మమ్మల్ని ఆహ్వానించి ఈ చిన్న అవకాశం కల్పించిన మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇలాగే ఎప్పుడు ఎక్కడ కలిసినా కూడా ఆప్యాయంగా ఉంటూ డబ్బు ధనము బీదవాడు ధనవంతుడు అన్నీ ఎప్పుడు కూడా ఈ కాలిక్యులేషన్లకి రాని కాకండి. ఎప్పుడు కూడా అభిమానం అనేది మనసులోంచి రావాలా, అదే ఆత్మీయతగా ఉంటాలని ఆశిస్తున్నాను. అలాగే నా అదృష్టము ఇంకొక ఏమో తెలియదు కానీ నేను ఈ స్కూల్లో చదివాను, ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేశాను. కోడూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివాను, అక్కడ 16 ఏళ్ళు పనిచేసాను, ఇప్పుడు చేస్తున్నాను. రాజంపేట డిగ్రీ చదివాను, అక్కడ 10 సంవత్సరాలు పనిచేశాను. నేను ఎక్కడ చదివానో అక్కడే పనిచేసే అవకాశం ఇచ్చిన ఆ దేవుడికి ఎప్పటికీ నేను కృతజ్ఞతగా ఉంటాను. ఎక్కడికి పోయినా ప్రతి స్కూల్లో, ఇక్కడ రాజంపేటలో కోడూరు పోయినప్పుడు 215 స్ట్రెంగ్త్, ఈరోజు నేను బయటికి వెళ్ళేటప్పటికి 581, రాజంపేటలో పోయినప్పుడు 579, బయటకు వచ్చేటప్పటికి 980 స్ట్రెంగ్త్ ఉండేది. కాబట్టి ప్రతి టీచర్లు వచ్చేసి మేము పోయిన అదృష్టమేమో, నేను పోయినప్పుడల్లా ఆ బ్యాచ్, ఆ టీచర్ల యొక్క కోఆపరేషన్ వలన చాలా బాగా జరిగింది. 36 సంవత్సరాల జర్నీ ఆనందంగా గడిచిపోయింది. ఇంకా 11 నెలలు మాత్రం సర్వీస్ ఉంది. ఈ సర్వీసు టీచర్గా నేను ఎప్పటికీ నా లైఫ్లో నేను కోరుకునేదే నాకు దొరికింది. ఒక ఎంఆర్ఓ, ఒక కలెక్టరు సర్వీస్లో ఉన్నప్పుడే నమస్కారం చెప్తారు. రిటైర్ అయ్యి 30 సంవత్సరాలు రిటైర్ అయింది, ఈరోజు మీరు కనపడి నేను నమస్తే సార్ అంట. ఆ గౌరవం ఒక టీచర్ తప్ప ఎవరికి రాదు. ఒక కలెక్టర్, డాక్టరు కొంతమందిని బాగుపరుస్తారేమో కానీ ఒక వ్యవస్థను మార్చగలిగే వ్యక్తి టీచర్. కాబట్టి నా జీవితంలో నేను చేసుకున్న పుణ్యమో ఏమో, ఒక టీచర్గా నేను పుట్టడం, ఒక టీచర్గా ఉండడం, టీచర్గా రిటైర్ కావడం, చాలామందికి చదువు చెప్పే అవకాశం ఇచ్చాను. కాబట్టి ఒక టీచర్గా నేను చాలా సంతోషపడుతున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ గంట అవుతుందంట, అందుకని మనం వాళ్ళకి వినోదంగా ఉంటుంది, అలాగే వాళ్ళ యొక్క అసెంబ్లీ కార్యక్రమాలకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మనం ఈ ఆహుజా కంపెనీకి సంబంధించిన స్పీకర్స్ని డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. సో అందరూ మిత్రులు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేదికపైకి వచ్చి ఈ యొక్క డొనేషన్ని పాల్గొనవలసింది కోరుతున్నాను. ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను ప్రస్తుతం ఈ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. నా పేరు కుమార్, MSc MA HPD. సార్, సభా సరస్వతికి నమస్సుమాంజలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి యొక్క అభ్యున్నతలో పాల్గొనే వాళ్ళు, పార్టిసిపేట్ చేసే వాళ్ళు కేవలం 2 మాత్రమే. ఒకరు తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయులు. నిస్వార్థముగా ఒక గురువు నా విద్యార్థి ఫలానా పదవిలో ఉన్నాడు, ఫలానా అభివృద్ధిలో ఉన్నాడు, ఫలానా వ్యాపారంలో వృద్ధి చెందుతూ ఉన్నాడు, ఫలానా వ్యవసాయంలో మంచిగా ఉన్నాడు అనేటువంటి సగర్వంగా ఎలాంటి స్వార్థం లేకుండా గర్వించేవాడు గురువు. అలాగే తల్లిదండ్రులు అన్నమాట. అలాంటి ఉన్నతమైనటువంటి గురువులకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి నమస్సుమాంజలు. ఒక 2 విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాను నేను. ఏంటంటే, సాధారణంగా చదువు అంటే ఉద్యోగమే లక్ష్యంగా అనుకుంటున్నారు. చదువుకు పరమావధి ఉద్యోగం కాదండి. చదువుకు పరమావధి మానసిక వృద్ధి. దాన్నే విజ్డమ్ అంటారు, దాన్నే తెలివితేటలు అంటారు. వాడు భలే ఫార్మర్ కావచ్చు, భలే బిజినెస్ చేయొచ్చు, సరే ఇంకోటి కూడా చేయొచ్చు, వంట చేయొచ్చు. ప్రతి దాంట్లో కూడా నైపుణ్యాన్ని సంపాదించుకోవడమే నిజమైనటువంటి చదువు. అంతేగాని ఉద్యోగం వస్తేనే అని కాదండి. అలాగే కాబట్టి మీరు కూడా మీ విద్యార్థులను అలా చదువైపు
ఆ ఉద్దేశంతో చూడండి, కానీ ఉద్యోగం అని మాత్రం చదివించద్దండి. తర్వాత ఇంకొకటి, చదువుల విశేషత ఏంటంటే, ఇప్పుడు మనము ప్రతి ఒక్కరికి భగవంతుడు సమానమైనటువంటి మేధస్సు ఇచ్చి ఉంటాడు, అందరికీ సమానం. కానీ అందరూ ఎందుకు ఉద్యోగస్తులు కాలేకపోయారు? వాడు ఉద్యోగస్తులు కాకపోయినప్పుడు కూడా బిజినెస్ మ్యాన్ అని కొన్ని కోట్లు సంపాదిస్తుంటాడు. కారణం తెలివితేటలు. అలాంటి నిజమైన తెలివితేటలకు కాకుండా పడడానికి చిన్న కారణం ఉందండి. ఏంటంటే నా పోస్ట్ పోన్మెంట్ అండి. మీరు ఒకసారి మీరు ఎన్నికెళ్ళండి, మీ విద్యార్థి దశకి ఎన్నికెళ్ళండి. మీరు చదువుకుందామని బుక్ తీసేటప్పటికి ఫ్రెండ్ వచ్చి రారా అని పిలుస్తాడు, చదువుకుందామప్పటికి ఆటలాడుకుందాం అనిపిస్తుంది. ఆ చిన్న పోస్ట్ పోన్, రేపు చదువుదాం, తర్వాత చదువుదాం అని ఆ మనసును అలా అలా తోసుకుంటూ పోతుంటుంది. ఎందుకంటే చదువులో చిన్న బరువు ఉంటుందండి చదువుకోవాలంటే. అదేవిధంగానే అలా పోయి ఆడుకుందామో పిచ్చాపట్ల మాట్లాడాలని తెలియకుండానే ఆనందం ఉంటుంది. ఆ అల్పకాలిక సుఖం వైపు మీ మనసును అలా తీసుకెళ్తుంది. అలా కాకుండా మీ మనసును ఎవరైతే కనుక కంట్రోల్ పెట్టుకొని ఆ చదువు వైపు ఫోకస్ చేస్తారో వాళ్ళు నిజమైనటువంటి జ్ఞానవంతులుగా అవుతారండి. ఇది పేరే అనంతరాజంపేట. అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చి మీ మనసులో రారాజులుగా చేసేటువంటి అనంతరాజంపేట పాఠశాలలో మీరు విద్యార్థులుగా చదివినందుకు కూడా మీకు ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులు ఉంటాయండి. మీరు మా పాఠశాలకు దాదాపు 45,000 విలువ చేసేటువంటి సౌండ్ సిస్టమ్ సమర్పించిన చాలా చాలా ధన్యవాదాలు. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. చూడండి ప్రియమైనటువంటి ఆత్మీయ సోదరులారా, భగవంతుడు ఒక సృష్టిలో విశేషమైనటువంటి సాఫ్ట్వేర్ సెట్ చేశాడు. ఏంటంటే పరోపకారం కోసమే నదులు ప్రవహిస్తాయి, పరోపకారం కోసమే ఆవులు తన పాలు తన దాక్కుండా ఇతరుల కోసం ఇస్తాయి, పరోపకారం కోసమే చెట్లు ఫలాలను ఇస్తాయి, అంటే ఇతరుల కోసమే, మన కోసం కాదు. అట్లా ఏ వ్యక్తి అయితే కన్నా తన పిల్లలు తన కుటుంబం కోసం కొంత పెట్టుకొని ఇతరుల యొక్క 10 మంది, నాట్ సింగిల్ పర్సన్, ఎక్కువ మంది యొక్క ఉపయోగం కోసం, ప్రయోజనం కోసం ఎవరైతే కన్నా దానం చేస్తారో వారికి భగవంతుని యొక్క ఆశీస్సులు వచ్చి మీ పిల్లల యొక్క ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధికి తోడ్పడుతుంది. అలాంటి కార్యక్రమాన్ని మా పాఠశాలకు, మన పాఠశాలకు డొనేషన్ ఇచ్చారు. కాబట్టి మీ పిల్లలందరూ కూడా ఖచ్చితంగా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే ఒక పేరెంట్ వచ్చారు, మా పాప IAS కోచింగ్లో ఉంది సార్, మీ బ్లెస్సింగ్స్ కావాలని. ఖచ్చితంగా మీ పాప ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది. కాకపోతే ఒక కండిషన్, ఆ పాప ఇక్కడ ఉంటే గన ఏంటంటే గన ఉందా, మా పాప ఉందా, మీ పాప ఉందా, లేదు చెప్పండి. వెరీ సింపుల్ థింగ్ అండి. జీవితంలో సక్సెస్కు ఒకే ఒక పాయింట్, రేపు చేస్తాము అనేటువంటి దాన్ని కానీ పక్క తీసేస్తే ఈ రోజే చేయాలా, ఇప్పుడే చేయాలా అని సెల్ఫ్ డిసిప్లిన్ ఎవడో చెప్తే కాదు, స్వీయమైనటువంటి క్రమశిక్షణ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వాళ్ళే కాదు, మీరు కూడా మీ భవిష్యత్తులో కూడా మీ యొక్క జీవితంలో కూడా సక్సెస్ కావాలంటే ఒకటి ఏంటంటే కన్నా స్వీయ క్రమశిక్షణ మరియు భగవంతుడి యొక్క ఆశీస్సులు. భగవంతుని ఆశీస్సులు కావాలంటే పరోపకారం ఉండాలి. అలాంటి పరోపకారం ఇచ్చేటువంటి మీ అందరూ కూడా శతకోటి శతసహస్ర నమస్సుమాంజలి మన పాఠశాల తరఫున థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అండ్ ఆల్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇప్పటికీ మనం నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే మన ఉపాధ్యాయుల్ని సన్మానించుకొని ఒక గ్రూప్ ఫోటో తీసుకొని తర్వాత భోజనాలకు వెళ్దాం. అయిపోతుంది టైం అయితే, అంటే లేట్గా వచ్చారు, లేట్గా స్టార్ట్ చేసాం. మనము 9:30కి అనుకున్నాము, 10:30 అట్లా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు అందరూ దయచేసి ఒక 2 బ్యాచ్లుగా, మొదటి బ్యాచ్గా స్టేజ్ పైకి రావాల్సిందే కోరుచున్నాము. తర్వాత ఇంకోసారిని అట్లా, అలాగే అబ్బాయిలు కూడా రెడీగా ఉండాలి. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. వేదమూర్తులై
నాదయోగ సాధకులై పరమొకటే కోరుకున్న ఆ స్వరధనులెవరో తెలిసి తలచి నా ఉపాధికై రాగభావ చాలనలో గతి విడిచి పాడుకున్న నా అభినవ జతినే వలచి మలచి ఈశానులే కొత్త రాగమే వేశానులే ఆది తాళమే పదము నాకు మనుగడ కాగా లయలు జతులు ప్రియలు ప్రియము కాగా జగతి నెరిగి సుగమ గతుల నడిగే బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు త్యాగ బ్రహ్మము తాళ్లపాక అన్నమయ జపించే భక్తి భావన సురభిళ కృతులే తలచి తరచి నూతనత్వమే కోరుకున్న అభిరుచులే గమనించి నవ్య రీతిలో గమకపులయతో కలిసి మెలిసి సాగేనులే పాటసారిగా సంగీతమే జీవనాడిగా తెలుగు పాట జగతికి చాట చిలిపి పదపు కలిపి పదము పాడ మనసు నిలిపి మధుర జతుల తేలే బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సురవరులు సని పమ నిపమరి గరి సని పని సని పమ పని పమరి గరి నిజరి గరి నిజరి మప సరి మపని సరి మప మరి పని పమ పని సరి నిజరి పని సని పదని పవరి గరి నిసరిమ నిసరిమ పరిమ పని రిమ పని సమ పని సరి రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం Sayo, kumasilako, kumukasayo, kumasilako, kumukasayo, sayo. Kumasilako, kumukasayo, kumasilako, kumukasayo, kumasilako, kumukasayo, sayo, sayo. అమ్మ నాన్న ప్రేమను చూసాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తుల
చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదనిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్ ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం దం దం అమ్మాయిల కలలన్నీ అందంగా దాచారు అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే కన్నుల కలలే చీకటి తరలో కనుమరుగవుతాయంట మనసుల కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట ఎప్పుడు నవ్వుల వర్షం మా మనసుల్లో ఎన్నడూ ఆ మధుమాసం ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఇంటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలు మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగుల